దరికి నిలచి దారి లేని వాడను, మార్గమై నిలచి దిక్కులేని వాడను, దరికి నిలచి దారి లేని వాడను, మార్గమై నిలచి నన్ను ప్రేమతో పిలిచినావయ్యా, నా పాప శాపం బాపినావయ్యా, నన్ను ప్రేమతో పిలిచినావయ్యా, నా పాప శాపం బాపినావయ్యా. నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన, మనసంతా నీ కోసం ఈ ఆలాపన, హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన, మనసంతా నీ కోసం ఈ ఆలాపన. బరా మాటే చాలయా యేసయ్యా, నీ మనసే చాలయా యేసయ్యా, మాటే చాలయా యేసయ్యా, నీ మనసే చాలయా యేసయ్యా. దయగల దేవా నా దీపమును వెలిగించితివా, ఈ చీకటిలో పారవేయకుండా త్రోసివేయకుండా విడిపించితివా బంధకాలలో. దయగల దేవా నా దీపమును వెలిగించితివా, ఈ చీకటిలో పారవేయకుండా త్రోసివేయకుండా విడిపించితివా బంధకాలలో. నా కాలగతులో నీ కృప నాపై విస్తరింపచేశావు, విడుదలనిచ్చి నా కాలగతులలో నీ కృప నాపై విస్తరింపచేశావు, విడుదలనిచ్చి నన్ను ప్రేమతో పిలిచినావయ్యా, నా పాపమంత బాపినావయ్యా, నన్ను ప్రేమతో పిలిచినావయ్యా, నా పాపమంత బాపినావయ్యా. నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన, మనసంతా నీ కోసం ఈ ఆలాపన, హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన, మనసంతా నీ కోసం ఈ ఆలాపన. మాటే చాలయా యేసయ్యా, నీ మనసే చాలయా యేసయ్యా, మాటే చాలయా యేసయ్యా, నీ మనసే చాలయా యేసయ్యా. మనసారా నిన్ను పాడా, మది నిండా నిన్ను వేడా, మనసారా నిన్ను పాడా, మది నిండా నిన్ను వేడా. నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన, మనసంతా నీ కోసం ఈ ఆలాపన, హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన, మనసంతా నీ కోసం ఈ ఆలాపన, హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన, మనసంతా నీ కోసం ఈ ఆలాపన. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా.
థ్యాంక్ యూ బ్రదర్. మంచిది, దేవునికి స్తోత్రము. నేరుగా సమయాన్ని దైవజనులకు అందజేద్దాము. మరి మంచిది, ఫిలిప్ అదృష్టవంతుడు. వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో తను ఆహ్వానిస్తున్నాను. అగాపే ఫుల్ గాస్పల్ చర్చ్ ముర్తుజగూడ మైనాబాద్ మండలంలో ఉన్నటువంటి మరి ముర్తుజగూడ గ్రామంలో మరి సంఘ వారి గృహంలోనే మరి సేవ జరుగుతుంది, పరిచర్య జరుగుతుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. జై బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి. మాట్లాడవా యేసయ్య నాతో మాట్లాడవా అని పాట పాడి యేసయ్యని మహిమపరుద్దాం. హల్లెలూయా. మాట్లాడవా యేసయ్యా నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా నాతో మాట్లాడవా యేసయ్యా. నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, పాపము క్షమించి దోషము తొలగించి, పాపము క్షమించి దోషము తొలగించి, మాట్లాడవా యేసయ్యా నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా నాతో మాట్లాడవా యేసయ్యా.
ఇప్పుడు మనం అందరితో మాట్లాడే సమయము. వాక్యోపదేశం చేయడానికి వచ్చేసినటువంటి గురువర్యులు, దైవజనులు, అపోస్తలు అద్దంకి రంజిత్ తోఫరే గారికి నిండు స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తూ అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ స్వాగతిస్తాం. నేరుగా ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. మరొక చక్కని కమ్మని గీతాన్ని వినిపించి సంతోషింపజేయాల్సిందిగా మన హలో రైట్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మీకు అందరికీ ప్రభు యేసు నామములో నా శుభాకాంక్షలు, దైవాశీస్సులు. ఈ కూటానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు, నన్ను కూడా రానిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మరి మన మధ్యలో తబలా మాస్టర్ గారు ఉస్తాద్ రామ్మోహన్ జీ మన మధ్యలో ఉన్నారు. వారికి సభాముఖంగా స్వాగతం పలుకుతున్నాం. వారి శిష్యుడే ఇక్కడ ఈ దర్వేశ్వరుడు ప్రీతం, గగన్ ప్రీతం. ఈ మధ్యలో ఇంకో శిష్యుని కూడా వారి దగ్గర అప్పగించాము. జస్ట్ స్టార్టింగ్ ఇప్పుడే. మరి గురువు గారితో కలిసి ఇంకా మనం చాలా చాలా గొప్ప గొప్ప మంచి కార్యక్రమాలు చేయబోతున్నాం. మరి వారిని మాకు పరిచయం చేసినందుకు సుదర్శన్ బాబు కుటుంబానికి చాలా చాలా థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ. మరి ఇప్పుడు చాలా పాటలు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు నేను పాడేది అవసరమా? ఒక పాట పాడానా? ఆనందన్న కూడా అడుగుతున్నాడు. మామిళ్ళ ఆనందన్న అంటే మామిళ్ళ ఆనంద్ గారు ఇక్కడ చేవెళ్ళ వాస్తవ్యులు. మన ఇంద్రారెడ్డి గారు గౌరవనీయ స్వర్గీయ, ఇద్దరు స్వర్గీయులే, ఇంద్రారెడ్డి గారు, పీజీఆర్ జనార్దన్ రెడ్డి గారు, వారితో పాటు కలిసి విశేషమైన ప్రజాసేవ అనుభవం ఉన్నవారు. ఇప్పుడు ప్రజాబంధు పార్టీకి తెలంగాణ రాష్ట్ర కార్మిక బంధు అధ్యక్షులు కనుక వారికి మనందరి సహకారం అవసరం. మరి ఇప్పుడు పాడకపోతే కార్మికులు స్ట్రైక్ చేస్తే కష్టం కాబట్టి నేను తప్పకుండా పాడతా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం పాట పాడాలి చెప్పండి? ఎవరన్నా మంచోళ్ళు రాసింది పాడదాం. మీ గురు సరే. థ్యాంక్ యూ అబ్బుల్ గారు. సర్వశుభదాయక అనే పాట పాడతాను. 59వ పాట బి మేజర్. సి सर्वशुभदायक तिमिरहारक, सर्वशुभदायक तिमिरहारक, नर दुरित संहारक, దిగిరమ్మయా నీ ప్రజలు నిన్ను కొల్వగా, సర్వశుభదాయక.
సర్వోన్నతుడవీవు సర్వాధిపతివీవు సర్వోన్నతుడవీవు సర్వాధిపతివీవు సర్వంబు జేయగ బలవంతుడవు నీవు సర్వంబు జేయగ బలవంతుడవు నీవు పూర్విని పదపీఠము నీ ఆసనము గగనమే పూర్విని పదపీఠము నీ ఆసనము గగనమే దీవెనలు కురిపించుమా నీ జనులు హర్షించగా దీవెనలు కురిపించుమా నీ జనులు హర్షించగా సర్వ శుభదాయకా పరమందునొక జన్మ ధరయందు మరో జన్మ పరమందునొక జన్మ ధరయందు మరో జన్మ కరుణారసము గురియ మా కొరకు నోదితే కరుణారసము గురియ మా కొరకు నోదితే సురమనుజ రూపుండవు వింతైన కుమరుడవు సురమనుజ రూపుండవు వింతైన కుమరుడవు జగమేల దిగిరమ్మయా ఈ పుడమి పులకించగా జగమేల దిగిరమ్మయా ఈ పుడమి పులకించగా సర్వ శుభదాయకా ఎనలేని యఘకూపమున సమసె లోకంబు ఎనలేని యఘకూపమున సమసె లోకంబు సత్యంబు గనలేక మోక్షంబు గొనలేక సత్యంబు గనలేక మోక్షంబు గొనలేక వ్యధచందు ప్రతివానికి కనువిప్పు కలిగించుమా వ్యధచందు ప్రతివానికి కనువిప్పు కలిగించుమా ఘన కార్యములు చేయుమా భోజనులు తిలకించగా ఘన కార్యములు చేయుమా భోజనులు తిలకించగా సర్వ శుభదాయక తిమిరహారక సర్వ శుభదాయక తిమిరహారక నర దురిత సంహారక దిగిరమ్మయా నీ ప్రజలు నిన్ను గొల్వగా సర్వ శుభదాయక దిగిరమ్మయా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ
అద్భుతమైన సంగీత సహకారం అందించిన సోదరులకు వందనాలు. కుమారుడు ప్రీతం, సోదరుడు అనలేము కాబట్టి కుమారుడికి కూడా దైవాశీస్సులు. సోదరుడు కూడా అనొచ్చు, నాకు ఒక చిన్న తమ్ముడు కలడు అని. చాలా సంతోషం. ప్రభునందు ప్రియులారా, నేను మంచిరేవులకు రావడాన్ని ఊరంతా దీపావళి పండుగ చేసుకుంటున్నందుకు కూడా దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం చిన్న ప్రసంగం, చిన్న సందేశం. ఎందుకంటే మళ్ళీ మిడ్ నైట్ మళ్ళీ నేను ప్రేయర్ వార్ఫేర్లో కూర్చుంటాను, మీకు అందరికీ తెలుసు. వెంటనే ఇక్కడ దేవుని సందేశం పంచుకొని వెంటనే ప్రయాణించి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టూడియోలోకి వెళ్ళాలి. మరి అక్కడ కూడా ఈయన కెమెరామెన్ కిరణ్ బాబు, కిరణ్ కుమార్, అందరినీ బాబు అంటుంటారు, నా కొడుకులాగా కాబట్టి కుమారులతో సమానమని. పాస్టర్ మధు గారిని కూడా మధుబాబు అంటుంటాను. సో అందుచేత మేము తొందరగా ముగించాలి. 20వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. అందరము చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఏకీభవించి తలలు వంచి ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీ మహాకృపలో ఈ చిన్న పరిశుద్ధుల సమాజ కూటాన్ని ఈ రాత్రి కాలం మీ దాసుడు పాస్టర్ సత్యరాజు గారు వారి సంఘము జరుపుకోవడానికి మేమందరము హాజరై నిన్ను స్తుతించి, భజించి, పూజించి, ఘనపరిచి, ఆరాధించి నీ దీవెన పొందుకోవడానికి, నీ మాటలు విని ధన్యులం కావడానికి, తరించటానికి మీరిచ్చిన ఇట్టి మహదవకాశము కొరకు నీకు హృదయపూర్వకంగా నిండు మనస్సుతో కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాము తండ్రి. కరుణగల మా తండ్రి, నీ అగ్ని కంచె నా చుట్టూ మా అందరి చుట్టూ వేయండి. ఈ ప్రాంగణంలో కానీ ఈ ప్రదేశంలో కానీ వాక్య సత్య ప్రత్యక్షతకు విరోధంగా పనిచేస్తున్న సకల చీకటి శక్తులను యేసునామములో గద్దించి, ఖండించి, బంధించి పారద్రోలుతున్నాం. యేసునామములో నీ వాక్యం పంపించండి తండ్రి. నాతో కూడా మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి దేవా. నాకు కనపడము, అందరికీ కనపడమని, అందరి నేత్రాలు వెలిగించమని యేసయ్య నామములో స్తుతించి వందనములతో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, సమయాభావం వలన, అంటే సమయము లేనందువలన మరి చాలా క్లుప్తంగా ప్రసంగించాలనే సంకల్పంతో డైరెక్ట్గా రంగంలోకి, సబ్జెక్టులోకి దిగుతున్నాను. అతిశయము అంటే గర్వించుట. మంచిదా కాదా? మొన్న ఆదివారం నేను ప్రసంగం చేస్తూ మంచి లక్షణములన్నీ మితిమీరి, తీవ్రతరమై, ఇంటెన్సిఫైడ్గా, అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, కట్టుదప్పి మితిమీరిపోతే మంచి లక్షణాలే పాపం అయిపోతాయని. మీకు తెలుసా, 7 మహాపాపాల్లో అపాత్రదానం ఒకటి. అంటే దానము మంచిది. దానకర్ణుడు అంటాము, శిబి చక్రవర్తి అంటాము, బలి చక్రవర్తి అంటాము. అడిగిన వాడికి
చెయ్యి వెనక్కి తీయకుండా దానం చేస్తూ ఉన్నటువంటి మహానుభావులు ఎందరో మన సంస్కృతిలో ఉన్నారు. ప్రియులారా, దానం మంచిది, దానగుణం మంచిది. కానీ అపాత్ర దానం అంటే అయోగ్యుడికి దానం చేయడం చాలా తప్పు. అది మహాపాపం. అలాగే క్షమాగుణం మంచిది. అపాత్రులను క్షమించడం కూడా తప్పే. అందరికీ సహాయం చేయాలనేది మంచిది, కానీ అపాత్రులకు సహాయం చేయడం కూడా పాపమే. ఎలాగో నేను చెప్తాను. ఒక అంబులెన్స్ వెళ్తుంది, కయ్యి 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 కయ్యమని హారన్ కొట్టుకుంటూ సైరన్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు. అయ్య బాబు, ఎవరు ఉన్నారు, రోగి, అర్జెంటుగా వైద్యం అందాలి, లేకపోతే నిండు ప్రాణాలు పోతాయి. అందరం పక్కకు తొలగి దారి ఇవ్వాలి. ఎవడైనా మూర్ఖుడు దానికి అంబులెన్స్కు రోడ్ ఇవ్వకుండా, దారి ఇవ్వకుండా అడ్డంగా వెళ్తుంటే అందరూ వాడిని తిడతారు, అవకాశం ఉంటే కొడతారు కూడా. మనకి ఎన్ని పనులున్నా ముందు ప్రాణాన్ని నిలబెట్టాలి, అది ముఖ్యం. ఇది మంచి ఉద్దేశం. కానీ అందరూ కష్టపడి దారిచ్చి ఒక అంబులెన్స్కు త్రోవిచ్చారు. దాంట్లో ఉన్నది ఎవరంటే ఒక ప్రజాకంటకుడు. ఒక 40 రేపులు చేశాడు, 60 మర్డర్లు చేశాడు, ఇంకా కొంతమందిని చంపాలని లిస్టు పెట్టుకున్నాడు. అనుకోకుండా వాడికి భగవంతుని శిక్షగా యాక్సిడెంట్ అయింది. ఇక వాడిని తీసేయాలనుకున్నాడు దేవుడు, కానీ ప్రజలందరూ మంచోళ్ళే వాడిని బతికించుకున్నారు. ఎందుకు? ఇంకా కొన్ని రేపులు చేయరా, ఇంకా కొన్ని హత్యలు చేయమని. గనక మంచి గుణమే ఒకప్పుడు విలువ తెలియకుండా, సమయం సందర్భం తెలియకుండా, ఇది ఎవరికి రీచ్ అవుతుంది అనేది విచక్షణ లేకుండా, ఇక మంచితనం ఎప్పుడు మంచితనం అనుకోవడం కూడా ఒక తిక్కలతనమే, అది కూడా ఒక స్టూపిడిటీ. ఒకడు నరహంతక స్వభావం కలిగిన ఒక దుర్మార్గుడు ఉన్నాడు. వాడికి నాకు ఉన్నటువంటి ఆస్తిలో ఎందుకో వాడిని చూస్తే నాకు ప్రేమ కలిగింది, సగం ఇచ్చేసాను అనుకోండి. ఒక 50 కోట్లు అంటే సార్కు 100 కోట్లు ఉన్నట్టే కదా. అమ్మ, దొరికిపోయినరా సారు అనుకోకండి, నాకు లేవు. 100 కోట్లు అయితే ఉన్నాయి, కానీ వేసుకునే కోట్లు ఉన్నాయి, కరెన్సీ కోట్లు కాదు. మాట వరుసకు అన్నాను. ఒక 100 కోట్లు ఉన్నాయి అనుకోండి. అనుకున్నారా? మీరు అనుకుంటే కనీసం వస్తాయని ఎప్పటికైనా. సరే, 100 కోట్లు ఉంటే అందులో 50 కోట్లు ఒకడికి ఇచ్చాను. వాడి ముందే నరహంతకుడు, స్త్రీలోలుడు, ప్రజాకంటకుడు. వాడికి నేను 50 కోట్లు ఇచ్చేస్తే ఏం చేస్తాడు? తుపాకులు, మారణాయుధాలు కొనుక్కుంటాడు, ఇంకా ఎక్కువ నాశనం చేస్తాడు. కనుక దానము మంచిదే, అయోగ్యుడికి దానం చేయడం చాలా పాపం, మహాపాపం. గనుక మంచి లక్షణాలు ఒకప్పుడు చెడుగా మారిపోతాయి, అవి నష్టదాయకం అయిపోతాయి. దానికి రివర్స్ చెబుతున్నా, మంచి లక్షణాలే పాపంగా పరిణమిస్తాయి. విచక్షణ లేనప్పుడు మంచితనమే పాపం అవుతుంది. దానికి రివర్స్ ఏంటంటే, విచక్షణాయుతంగా ఉపయోగించినప్పుడు చెడు అని మనం అనుకునేదే మహాపుణ్యం కూడా అవుతుంది. ఇది కూడా ఉంది. ఇప్పుడు అతిశయం అనేది ఉంది. अरे क्या समझ रहे रे, क्या कोई मामूली आदमी समझ रहे क्या? मैं बहुत बड़ा तुरुम खान हूँ, तुम क्या समझ रहे हैं? ఏమనుకున్నారా నేనంటే అని విర్రవీగుతుంటారు కొంతమంది. ఇక వాడు పనికి మాలినోడు, వాడి నోట్లో నోరు పెట్టి మనం వాడితో గొడవ ఎక్కడ పెట్టుకుంటామా? సరే సరే సార్, మీరే చాలా గొప్పలని పక్కకి వెళ్ళిపోతాం, ఎందుకంటే మనకు గొడవలు ఇష్టం లేదు కనుక.
ఏమనుకున్నావు, నేను చాలా మంచివాడిని, చాలా గొప్పవాడిని, నారాయణుడు ఎవరు లేడు అని గర్వించడం అనేది మంచిది కాదు. సాత్వికము మంచి లక్షణం. బైబిల్లో ఉన్నది, వినయము గలవారి యొద్ద ఏముండును, సాత్వికముండును, వినయముండును, జ్ఞానముండును. వినయవంతుడు, వినయ సంపన్నుడి దగ్గర జ్ఞానం ఉంటుంది. నాశనానికి ముందు గర్వము నడుచును, ఘనతకు ముందు వినయం ఉండును. చాలా పెద్ద పెద్దోళ్ళు చాలామంది చాలా వంగి వంగి సలాములు చేసి నమస్తానా బాబు అని అంటుంటారు. దానికి అర్థం ఏంటి? వాడు చేతగానోడని కాదు. నాకు చాలామంది వస్తాదులు, మంచి కుస్తీ పోటీ పైల్వాన్లు తెలుసు, జిల్లా ఛాంపియన్లు, స్టేట్ ఛాంపియన్లు కూడా. కానీ ఎవరైనా కనబడితే నమస్తానా బాగున్నావా అని అంటుంటారు. వాళ్ళ మాట తీరు చూసి అరే వీడు ఒట్టి వీక్ ఫెలో ఉన్నట్టున్నది అనుకున్నామంటే మనం పప్పులో కాలేసామే. మాట తీరు చూసి తగ్గించుకొని మాట్లాడుతున్నాడంటే అరే వీక్ ఫెలో అనుకుంటే పప్పులో కాలేసాం. ఆయన ఒక్క పిడికిలు బిగించి ఒక్క గుద్దు గుద్దితే మన ముఖం దోసకాయ పచ్చడైపోతుంది. అంత బలవంతుడు. బలవంతులు కొంతమంది తగ్గింపు కలిగి ఉంటారు. ఒంటి మీద చెంచాడు మాంసం లేనోడు అటు ఇటు ఊగిపోతే ఏమనుకున్నావు రా అని అంటుంటాడు. వాడు గట్టికి గాలేస్తే ఎక్కడికి పోతాడో కూడా తెలియదు. గాలికి కొట్టుకుపోయేటోడు ఏమో అస్థి పంజరం మీద ఒట్టి తోలు, స్కిన్ అండ్ బోన్. వాడు ఏమనుకున్నారో ఇంకేమనుకోవాలా, సరే నిలబడే చేత కావటం లేదు నీకు, ఉఫు అంటే పోతావు నువ్వు. కాబట్టి అసలు గొప్పతనం ఏంటంటే బలవంతులమై ఉండి కూడా వినయం ప్రదర్శించటం. ఎంతో జ్ఞానము, ఎంతో విద్య, ఎంతో చాతుర్యము, నైపుణ్యము కలిగి ఉండి కూడా తగ్గింపు కలిగి ఉండడం అనేది మహానుభావుల లక్షణం. అది అందరికీ సాధ్యం కాదు. తుఫానును గద్దించి, గాలి తుఫాను వర్షాన్ని బంధించి ఆగు అంటే ఆగిపోయింది యేసయ్య. అంత శక్తిమంతుడు. చచ్చిపోయి 4 రోజులు కుళ్ళిపోయిన బయటికి రా లాజరు అంటే వచ్చేసాడు. అంత సర్వశక్తి సంపన్నుడు. తన శిష్యులందరినీ వరుసగా కూర్చోబెట్టి కాళ్ళు కడిగాడు. పేతురు తట్టుకోలేకపోయాడు. యేసయ్యా నువ్వు నా కాళ్ళు కడగటం ఏంటి? నా ప్రభువు, నా యజమాని నువ్వు. వద్దయ్యా నువ్వు నా కాళ్ళు కడగొద్దంటే, నేను నీ కాళ్ళు కడగకపోతే నా రాజ్యంలో నీకు పాలు లేదు పేతురు, కడగాల్సిందే. మనం కడుగుతామా పక్కింటి వాళ్ళ కాళ్ళు? వాడు పాపి, మనం పాపి. వాడు మనిషి, మనం మనిషి కదా. కానీ పరిశుద్ధుడు పరలోకం నుండి వచ్చి ఒక పనికిమాలిన మనిషి, మట్టి ఆయన సృష్టించిన పురుగులు వీళ్ళంతా కాళ్ళు కడిగాడు. కనుక వినయం అనేది మహాత్ముల లక్షణము. తగ్గించుకోవడం అనేది మహాత్ముల లక్షణం. నాకు చాలామంది ట్రేడ్ యూనియన్ లీడర్లు తెలుసు, మంచి మంచి వస్తాలు, మంచి మంచి మరి వాళ్ళు తల్వార్ స్వోర్డ్ ఫైట్లో, తర్వాత కుంగ్ఫు, తర్వాత జూడో, కరాటే ఇలాంటి విద్యలో నిష్ణాతులు అన్నమాట. మా సొంత మేనమామ కొడుకు ఒక ఆయన ఉండేవాడు. ఒకవేళ మరి రామ్మోహన్ సాబ్కు గుర్తుందో లేదో, స్టీఫెన్ భాయ్కు పైచాంతే స్టీఫెన్ కరాటే మా మామ కొడుకు ఆయన. అప్పుడు మేము ఆ పాతకాలంలో విఠలరావు సాబ్, శ్యామరావు సాబ్ వాళ్ళకి నేను హార్మోనియం వాయించేది, గజల్స్. అప్పుడు ఆబిడ్స్ మొత్తం ఆయన హవా నడిచేది. మా మామ కొడుకు 7 ఇటుకలు పెట్టి ఇట్లా చాకుతో కొట్టినట్టు కొడితే క్రిస్మస్ కేక్ లాగా కింద దాకా కట్ అవుతాయి. 7 ఇటుకలు పైన కొడితే. కానీ మాట్లాడతాడు తెలుసు ఎంత వినయంగా, చాలా. ఆ రోజులలో ఆయన బ్లాక్ బెల్ట్. చాలామంది తెలుసు నాకు. ఇంకొక ఆయన తహీ అలీ నవాబ్ అని ఉండేవాడు. ఒకరు మీకు టచ్ చేయలేదు. ఆయన వీపు మీద 400 స్వోర్డ్ కత్తిపోటు గాయాలు ఉంటాయి అన్నమాట స్వోర్డ్ ఫైట్లో. ఆయన కనబడితే
గురూజీ అని పాదాభివందనం చేసేవాడు. నాకు అసలు ఏది సరిగా రాదు నాకు. అయితే వినయము, దట్ షోస్ దర్ గ్రేట్నెస్, వాళ్ళ గొప్పతనం అది. ఆయన కనుక చాకు తల్వారు దిప్పినాడంటే 500-600 మందిని అరుచుకుంటాడు ఒక్కడే. అటువంటి పెద్దోళ్ళు కనబడితే పాదాభివందనం చేస్తారు. వినయం మంచి లక్షణం. గర్వం అనేది మంచిది కాదు. ఎవరిని గర్వం వాడిని తగ్గిస్తుందని ఉంది బైబిల్లో. నీకు వేరే శత్రువు అక్కర్లేదు, నీకు గర్వం ఉంటే అది చాలు నేను జడగొట్టడానికి. ప్రియులారా, చాలామంది మహా రాజకీయ నాయకులను, కళాకారులను, మహా పండితులను ఎంతోమందిని చూశాం. విచిత్రమయ్యేది అసలు, మేమందరం బచ్చగాళ్ళని, వాళ్ళేమో హిమాలయ పర్వతం అంత ఉన్నతమైన వ్యక్తులు. బాబు గారు, అయ్యగారు కూర్చోండి, వాళ్ళు నిలబడి మాకు సీట్ ఇచ్చి అసలు మాకు అసలు కళ్ళనీళ్ళు వచ్చేది, కళ్ళు తిరిగినట్టు అయ్యేది. ఇంత పెద్ద మహానుభావుడు, నన్ను మీరు కూర్చో. తగ్గింపు చూసి వీడు పనికి మాలినోడు అనుకోవద్దు ఎప్పుడైనా. మహానుభావులు ఉంటారు, మహానుభావులు ఉంటారు. ప్రియులారా, వినయము మంచి లక్షణం, ఉత్తముల లక్షణం, మహానుభావుల లక్షణం. గర్వం మంచిది కాదు. సైతాను గర్వంతోనే వాడు పడిపోయాడు కదా. లూసిఫర్ మహిమగల కెరూబు, సర్వశక్తి గల దేవుని ప్రప్రథమ సృష్టి, ద వైజెస్ట్ పర్సన్, ద మోస్ట్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ పర్సన్ ఇన్ ద యూనివర్స్, ఇన్ ద క్రియేషన్ ఎవర్. అంత అందగాడు, అంత జ్ఞానవంతుడు ఇక మళ్ళీ దేవుడు చేయలేదు. ఇక వానికంటే సుందరుడు, వానికంటే మహాజ్ఞాని అంటే సృష్టికర్త ఒక్కడే. వీడు నంబర్ 2 పొజిషన్. అంత మహిమ నుండి వాడు పడిపోయి ఇప్పుడు సైతాన్ అయిపోయాడు. దయ్యాల రాజ్యానికి అధిపతి, నిత్యనాశనానికి వారసుడు. దేన్ని బట్టి చెప్పండి? ఎందుకు పడిపోయాడు? గర్వమును బట్టి. వాడు మంచి ఎగ్జాంపుల్ మనకు. నువ్వెంత మహానుభావుడైనా, ఎంత జ్ఞాని అయినా, అరే ఏమనుకున్నావురా అనే మైండ్ వచ్చిందంటే ఇక నువ్వు పడిపోవడం స్టార్ట్ అయిందని అర్థం. జారుడు బండ పైన ఎక్కితే జరుగుమని కిందికి పోవడమే, కానీ మధ్యలో పైకి ఎక్కదు ఉంటుందా? ఉండదు. గ్యారంటీ. అరే హమ్ భీ కుచ్ హై, క్యా సమझ రహే అంటే ఏం సమझ రహే? మనిషి సమझ రహే. మనిషి కాదా నువ్వు? ఏముందిరా మనిషి? ప్రభునందు ప్రియులారా, ఎంత మహానుభావుడికి, ఎంత బలాఢ్యుడికైనా ఒక చిన్న రోగం ఏదన్నా వస్తే అయిపోయాయి. ఆ బీరాలు, ఆ ప్రగల్భాలు అన్నీ ఎటుపోతాయో, కుయ్యో ముర్రో అంటుంటాడు మంచానబడి. అంత సాగినంతకాలం నా అంతవాడు లేడంటాడు వాడు. ఏదన్నా కొద్దిగా ఉల్టా తిరిగితే అమ్మో బాబు అని చెప్పి ఆర్తనాదాలు మొదలు పెడతాడు మనిషి. కనుక మంచివారు, మహానుభావులు, సర్వ ఉత్తములు, ఉన్నతులు అయిన వాళ్ళకు ఉండే లక్షణం ఏంటంటే తగ్గింపు. గర్వం మంచిదా? కాదు. అతిశయం మంచిది కాదు. కానీ ఒక్కోసారి అతిశయం లేకపోతేనే పాపం అవుతుంది. అది సబ్జెక్ట్. అతిశయించాలి. దేనిని బట్టి అతిశయించాలో దాన్ని బట్టి అతిశయించాలి. ఏది వ్యర్థమైనదో, పనికిరానిదో దాన్ని బట్టి అతిశయించొద్దు. ఇర్మియా గ్రంథము 9:23 చూడండి దయచేసి. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. ఏమండి? జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అదే నా వచనం నేను చెప్తున్నా. ఇర్మియా 9:23, 24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అది 24 చదివి 23 ఎందుకు మళ్ళీ? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని తెలుసుకొని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి
అతిశయించాలి. ఏమున్నదండి, ఇప్పుడు ఐశ్వర్యవంతుడు ఇంత డబ్బున్నదని గర్వపడొద్దు అంటున్నాడు దేవుడు. నీకున్న కోట్లు, కొంతమంది లక్షాధికారులు 4 దినాలలో విధి వక్రించి భిక్షాధికారులు అయిపోయారు. ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే ఉన్న సామెతే కదా. ఒక ఆయన పెద్ద మనిషి మోజంరాయ్ మార్కెట్లో మా చిన్నతనంలో 4 సైకిల్ చక్రాల బండి, దాని మీద డబ్బా రేకు ఇట్లా యూ షేప్లో పెట్టి కొంచెం ఆసరా గాలి రాకుండా, మధ్యలో గ్యాస్ కొడితే కెరోసిన్ పోసి గ్యాస్ కొడితే పొయ్యి వెలుగుతుంది కదా, అది పంపు కొట్టే గ్యాస్ స్టవ్, అది పెట్టుకొని ఛాయ్ అమ్మేవాడు. చాలా మంచివాడు. ఛాయ్ చేసి అమ్ముతాడు కానీ తను తాగాడు. ఆయన ఛాయ్ అంటే ఫేమస్ మోజంజాయ్ మార్కెట్లో. ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. వచ్చిన డబ్బు పైసా కూడబెట్టేది. తర్వాత వ్యాపారం అభివృద్ధి చేశాడు. ఆయనదే ఇప్పుడు వైభవ్ అనే వస్త్రాలయం. మాలూమే, వైభవ్ అనే వస్త్రాలయం. కాబట్టి చిన్న స్థాయి నుండి కోటీశ్వరులు 100,000 కోట్లకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి కోటీశ్వరుల కొడుకులు కొంతమంది ఏదో కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ కింద చేరి పొట్టకూటికి లేక ఆ కుంచె పట్టుకొని సున్నాలు వేస్తున్నారు. అరే నువ్వు పరాణుడు కదా, కాంట్రాక్టర్ కొడుకు కదా, కోటీశ్వరుడు వాళ్ళ నాయన. ఏమైందో మొత్తం మునిగింది, వ్యాపారం మునిగింది, ఆస్తులు అమ్ముకున్నారు. కోటీశ్వరుని కొడుకు ఇంటి ముందు 2 కార్లు ఉండేది, ఇప్పుడు వాడు సున్నాలు వేసుకు మామూలు ఉప్పరోళ్ళు కూలీలో ఒకడైపోయాడు. ఏది శాశ్వతం కాదు. ధనము ఉన్నోళ్ళు దాన్ని బట్టి గర్వపడకండి. గర్వపడితే అది రెక్కలు వచ్చిన పక్షిలాగా ఎగిరిపోతుంది. ఆపలేవు, నువ్వు దాన్ని ఆపలేవు. ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి గర్వపడొద్దు. శూరుడు తన శౌర్యమును బట్టి గర్వపడొద్దు. నాకు ఇంత బలం ఉంది, అంత బలం ఉందని. అరే ఎంత మాయ మనిషికి ఉన్నటువంటి బల పరాక్రమాలు. నాకు తెలిసిన మనిషి గుంటూరులో ఒక అబ్బాయి ఉన్నాడు, కాలేజీ ఏమంటాడు ఛాంపియన్ అన్నమాట, స్పోర్ట్స్లో అన్నిట్లో మంచి పాటగాడు, అందగాడు, ఆటగాడు. అమ్మాయిలు అక్కడ అటు పక్కన నిలబడ్డారంటే ఈ పక్క సందు నుంచి గాయబైపోతాడు. అసలు అమ్మాయిలతో స్నేహమే లేదు. అమ్మాయిలు హలో అంటే కూడా తలదించుకొని పోతాడు. అంత మంచి ఉత్తముడు. ఆయనకు ఎయిడ్స్ వచ్చింది. నేనే తప్పు చేయలేదు సార్ అని నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు. ఒట్టు నేను అసలు ఎవరిని అసలు ముట్టుకోవడం కాదు, కన్నెత్తి చూడలేదు సార్. నాకే ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే వీనితో పాటు ఇంకా 3 కూడా వచ్చింది. అరే ఇంకా 3 వచ్చింది, 4 వచ్చింది అనేసరికి క్లూ దొరికింది. వీళ్ళు అంతకుముందు కొద్ది రోజుల కింద దినచర్య గమనిస్తే గరం బండి ఉన్నది, పకోడీలు వేసే ఒక గరం బండి, శనగపిండి చేస్తారు కదా. వాడు ఉల్లిపాయ కోస్తుంటే వాడిని కొంచెం తెగి కట్టయి రక్తం ఆ పిండిలో పడ్డదట. వాడు దాన్ని అట్లనే పకోడీ చేసేసాడు. వీళ్ళు పోయి అది తిన్నారు. తిన్న 4 వచ్చింది. మనం తప్పు చేస్తేనే రోగాలు వస్తాయి అనుకోకండి. రోడ్డు మీద మనం పొరపాటు చేసిన యాక్సిడెంట్ అవుతుంది, ఇంకెవడికో నిద్ర వచ్చినా మనకు యాక్సిడెంట్ అవుతుంది. ఇంకెవడు తాగి నడిపినా మనకు యాక్సిడెంట్లు అవుతాయి. ఎవరికైతే దెబ్బ తగిలిందో వాందే తప్ప అనుకోవద్దు. మరి కాలేజీలో అన్నింటిలో ఫస్ట్ ఉండేవాడు ఇప్పుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు పాపం. మంచి బాడీ బిల్డరు, సన్నగా ఎముకలు గూడలాగా అయిపోయి. ఇప్పుడు నేను చెప్పేది అంతా 25 ఏళ్ల కిందట సంగతి నేను చెప్పేది. పోయాడు. నాకు తెలిసి ఇటువంటి ఘోరాలు కథలు చెప్పాలంటే నీకు రాత్రంతా చెప్తూనే ఉంటాను నేను.
చాలా అందగాడు బలవంతుడు అన్న గర్వించితే భయంకరంగా వాళ్ళు బూడిద కుప్ప అయిపోతారు. జ్ఞానాన్ని బట్టి అతిశయించొద్దు. ఒకటి తెలుసా మీకు, చాలా మహాజ్ఞాని. మాకు వరంగల్ వాళ్ళం మేము, వరంగల్ వాళ్ళు. అయితే ఎప్పుడు కాలేజీలో ఫస్ట్ వచ్చేవాడు. ఒకసారి వీళ్ళు పిక్నిక్ పోతే అందమైనటువంటి ఎర్రటి పండ్లు ఏదో అడవిలో ఉన్నాయి, అది తీసుకొని తిన్నాడు. అవి భయంకరమైన పిచ్చి ఎక్కించేటటువంటి విష ఫలాలు, అవి విష వృక్షం. కొన్ని పండ్లు తింటే పిచ్చి వస్తుంది. ఎర్రగా ఉన్నాయని చెప్పి తెంపుకొని నోట్లో వేసుకున్నాడు. ఇంటికి వచ్చి పండుకొని పొద్దున్న లేచి పిచ్చోళ్ళలాగా నవ్వుతున్నాడు, కనపడ్డను కొడుతున్నాడు. మహాజ్ఞాని. రాత్రి తెల్లారిసరి పిచ్చోడైపోయాడు. లైఫ్ చూశాను నేను, లైఫ్ చూశాను. జీవితంలో బ్యాడ్ ఎక్కడ, గుడ్ ఎక్కడ, అదృష్టం దురదృష్టం, గెలుపు ఓటమి, ఘనత అవమానం అన్నీ చూశాను. ప్రియులారా, నాకు ఇంత జ్ఞానం ఉన్నది అని నువ్వు గర్విస్తే ఎల్లుండి కల్లా పిచ్చోండి చేయగలడు దేవుడు నిన్ను. ఇంత డబ్బు ఉన్నదని నువ్వు గర్విస్తే ఎల్లుండి కల్లా బిచ్చం ఎత్తుకునేటట్టు చేయగలడు. నువ్వు దేన్ని బట్టి కూడా గర్వించడానికి వీల్లేదు. ఇంత శూరుణ్ణి బలవంతుణ్ణి అంటే అది నీకు లేకుండా చేస్తాడు ఆయన. కానీ అతిశయించాల్సినటువంటి విషయం ఒకటి ఉన్నది. అదేమిటంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టి మీరు సంతోషించాలి, అతిశయించాలి. అటువంటి వాడిని చూస్తే నేను కూడా సంతోషిస్తాను అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఈ పంచభూతాలను చేసిన వాడెవడు? పంచభూతాత్మక ప్రకృతిని, సకల జీవకోటిని సృష్టించి నిర్మించి పరిపాలిస్తూ పోషిస్తున్న వాడెవడు? సృష్టి స్థితి లయకారకుడెవడు? ఈ జగన్నాటక చక్రాన్ని, విశ్వనాటకాన్ని నడిపిస్తున్న సూత్రధారి ఎవరు తెలుసా? ఫలానా ఆయనే అని గ్రహించి ముందు స్పాట్ చేయాలి. అరే వాళ్ళు వీళ్ళు కాదరా, ఏనే కరెక్ట్ అని నువ్వు తెలుసుకొని సెకండ్ స్టెప్లో నీ దృష్టి కేంద్రీకరించి ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదో నీవు పరిశీలనగా తెలుసుకోవాలి. సృష్టికర్త ఎవరో ముందు గుర్తుపట్టాలి. గుర్తుపట్టిన తర్వాత ఆయన వ్యక్తిత్వము, గుణగణాలు, స్వభావము, ప్రణాళికలు స్పష్టంగా తెలుసుకోగలిగితే నువ్వు గర్వించవచ్చు. అప్పుడు గర్వపడకపోవడమే తప్పవుతుంది. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. 1 కొరింథీ 12:1. అతిశయించుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. చూసారా? అతిశయించవలసి వచ్చినది, గర్వించవలసి వచ్చింది. వలసి అంటే అర్థం ఏంటి? తప్పనిసరి, అవసరం, తప్పకుండా ఇప్పుడు అతిశయించాలి. ఇప్పుడు ఎటువంటి హైసియత్, ఎటువంటి హోదాలో, ఎటువంటి అనుభవంలో దేవుడు నన్ను పెట్టాడంటే, ఇప్పుడు నేను కొద్దిగా నన్ను అతిశయించకపోతే పాపం అయిపోతుంది. కొంచెమన్నా అతిశయించకపోతే దేవుడు బాధపడతాడు. దేవుడు బాధపడతాడు. ఇప్పుడు నేను వచ్చానండి, ఇప్పుడు మధు గారు ఉండి గురువర్యులు వచ్చారు. వారు రావడం, మన ఊరికి రావడం మనకు అదృష్టం. వారు రావడం చాలా సంతోషం. ఇది మన ధన్యత. అది అది అంటే నేను కొంచెం మంచిగా సంబరపడతాను, నన్ను బాగానే మెచ్చుకుంటుండని. నన్ను బట్టి ఆయన అతిశయిస్తే నాకు సంతోషం కదా. అట్లాకుండా ప్రియ సోదరి సోదరులారా, మన ఊరికి రావడం మన కర్మ. ఇదంతా మన పూర్వజన్మ దుష్కృతము. మనం చేసుకున్న, మరి ఏనాడు ఏ పాపం చేసినామో ఇవాళ వీరి బోధ వినాల్సి వచ్చింది. వారిని మీకు సభకు పరిచయం చేయడానికి ఎంతయో విచారించుచున్నాను.
ఇప్పుడు వాడు ఏం చెప్పి చేస్తాడో మనం వినిసేద్దాం అని చెప్తే నేనేమనుకుంటా, అరే ఏమా ఇట్లా పిలిచి సిగ్గు తీసింది ఎదురాబాయి, ఇట్లా నన్ను గాలి తీశాడు అనుకోను. నన్ను బట్టి ఆయన అతిశయిస్తే ఆయన్ని బట్టి నేను సంతోషిస్తా. ఇది బంధం, యాక్షన్ రియాక్షన్. అరే మీ అంతటి వారు రావడం, మా ఊరికి రావడం మా ధన్యత, అదృష్టం. అంటే అబ్బా, ఇక నాకు రేపు పొద్దున్న వ్యాపారంలో ఎవరు నాకు దొరకకపోతే ఆయననే పార్ట్నర్కి పెట్టుకుంటాను. ఆస్తి ఎవరికి రాసియాలను ఎవడు మంచోడు దొరకకపోతే ఆయనకే రాసేసారు. మరి మస్తు పొగిడిండు సార్ నన్ను, ఏది మామూలుగా మరి మనకంత వర్త్ లేకపోయినా కూడా నన్ను ఏమి ఎక్కిచ్చేసాడు చెట్టు అంటే, మరి మునగ చెట్టు అయితే కాదు, యాప చెట్టే, జబర్దస్త్ చెట్టు ఎక్కిచ్చాడు నన్ను అని చెప్పి ఏమైనా ఇవ్వగలిగితే ఆయనకే ఇస్తాను నేను. అట్లా కాకుండా ఈ బోధకుడు రావడం మన ఊరి దౌర్భాగ్యము, మన దురదృష్టము అని చెప్పిండు అనుకో, ఏమన్నా ఇవ్వగలిగితే కూడా వచ్చే అయ్యగారు ఏమన్నా 1,00,000 రూపాయలు ఇవ్వనంటే, లేవు బాబు పోయిరా తర్వాత చూద్దాంరా బాబు, ఏమైనా ఊరికి పిలిచి వీటి రావడం మన దురదృష్టం అంటావు నువ్వు. సరే యాద్ పెట్టుకుంటా నిన్ను కూడా అని అనుకుంటావు, అవునా కదా? దేవుడు కూడా అంతే. ఆ దేవుడిని బట్టి మనం అతిశయించినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతిశయించాలి. అసలు సిసలైన సృష్టికర్త ఎవరు? నేను ఒక పాట రాశాను కదా, వేల్పులు వీరని వేవేల నోళ్లను వేవేల మందిని చూపెను నాకీ మనుజలోకము. వేల్పులు వీరని వేవేల మందిని చూపెను నాకీ మనుజలోకము. ఇహపరములలో పిపాసువునై మరి వివేకినైనే వెదకితి నిజ దైవమునుగాంచగా, వెదకితి నిజ దైవమునుగాంచగా. ఇహ పరములలో ఎందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభో. ఇహ పరములలో ఎందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభో. నీవు మాత్రము పవిత్రుడవయ్య, నీకే స్తోత్రము. నీవు మాత్రము పవిత్రుడవయ్య, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. దేహము దాల్చిన ప్రణవము నీవే, కృపయును సత్యము కలిసెను నీలో. దేహము దాల్చిన ప్రణవము నీవే, కృపయును సత్యము కలిసెను నీలో. వేదములన్నిటి సారము నీవే, మతములు వెదకిన సత్యము నీవే. వేదములన్నిటి సారము నీవే, మతములు వెదకిన సత్యము నీవే.
మతములు వెదకిన సత్యము నీవే. నీవే విశ్వసనీయుడవయ్యా, నీకే స్తోత్రము. నీవే విశ్వసనీయుడవయ్యా, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. ప్రభునందు ప్రియులారా, దేవుని బట్టి అతిశయించాలి, ఇంకా దేన్ని బట్టి అతిశయించకూడదు. ఎందుకంటే ఒక సింపుల్ రీజన్ ఏంటంటే, నువ్వు మిగతా దేని గురించి గర్విస్తున్నావు అవన్నీ ఆయన చేసినాయి. బలం అని గర్విస్తావు, బలం ఆయన ఇచ్చిందే. ధనం అంటావు, ఆయన ఇచ్చిందే. అందం అంటావు, ఆయన ఇచ్చిందే. మన సొంతది ఏమున్నది చెప్పండి? మనకున్నటువంటి ఆరోగ్యము, మనకున్నటువంటి దేహ బలము, శౌర్యము, పరాక్రమం, ఐశ్వర్యం, చదువు, తెలివి అన్నీ ఆయన ఇచ్చినవే కదా. ఆయన ఇచ్చిన వాటిని చూసి నాకు ఇది ఉన్నది అది ఉన్నదని గర్వించే కంటే ఇవన్నీ ఇచ్చిన వాడిని బట్టి గర్వించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఎవరి నుంచి కలుగుతున్నాయో ఆయనను ముందు తెలుసుకొని గర్వించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనను బట్టి గర్వించాలంటే ముందు తెలుసుకోవాలి. ఎవరో తెలుసుకోవాలంటే ముందు వెతకాలి, అన్వేషణ ఉండాలి, ఆలోచన ఉండాలి, పరిశోధన ఉండాలి. ఒట్టుగానే దొరకడు ఆయన. వెదకుడి మీకు దొరుకుతాను అన్నాడు. నువ్వు వెతకకుండా నువ్వు ఫుల్గా పీకల దాకా తిని మంచిగా దుప్పటి కప్పుకొని పడుకుంటే వచ్చి దుప్పట్లు దూరిగో నేనే అని దొరుకుతాడు. అట్లా దొరకడు, వెతకాలి. ఇహపరములలో ఎందు వెదకినా. అదేం కాదు బాబు నేను పాడింది ఇప్పుడు? అది మేజరే, కళ్యాణ్ ఇది కనుక మేజర్లో వస్తాక బిలో పాడిన. సి షార్ప్ నాకు బ్లాక్ వన్. ఇహ పరములలో ఎందు వెదకిన. శుద్ధ కళ్యాణి. నీదు సమానులు లేరు ప్రభో, బ్లాక్ పని. ఇహ పరములలో ఎందు వెదకిన నీదు సమానులు లేరు ప్రభో. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. దేహము దాల్చిన ప్రణవము నీవే, కృపయును సత్యము కలిసిను నీలో. దేహము దాల్చిన ప్రణవము నీవే, కృపయును సత్యము కలిసిను నీలో. వేదములన్నిటి సారము నీవే, మతములు వెదకిన సత్యము నీవే. నీవే విశ్వసనీయుడవయ్యా, నీకే స్తోత్రము. నీవే విశ్వసనీయుడవయ్యా, నీకే స్తోత్రము. నీకే
స్తోత్రము నీకే స్తోత్రము. ప్రభునందు ప్రియులారా, నీవు అతిశయించి కూడా దాన్ని దేవుడు నేరముగా ఎంచకుండా, నీవు అతిశయించినా దాన్ని దేవుడు నేరముగా ఎంచకుండా, శభాష్ బేటా मुझे बहुत पसंद आए हो तुम देखकर मैं बहुत खुश हो गया, आई एम హ్యాపీ అబౌట్ యూ. భలేగా అతిశయించేవరా అని దేవుడు సంతోషించాలంటే, తుమ్ భీ ఖుష్ హో ఖుదా భీ ఖుష్ హో, అప్పుడు నువ్వు అసలైన అతిశయ కారణాన్ని బట్టి అతిశయించాలి. పనికి మాలిన సంగతులు, నేను ఇంత తెల్లగున్నా, ఇంత నల్లగున్నా, లేకుంటే ఇంత అందంగా ఉన్నా, నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, నాకు ఇంత చదువు ఉంది అంటే మా వరంగల్ ఆయనలాగా పిక్నిక్ పోయి పిచ్చోడై వచ్చాడు. ఎవడు చెప్తాడు అండి ఏం చేసుకోవాలి? వాడు కాలేజ్ ఫస్ట్ పిచ్చోడై వచ్చాడు. ఆయన అన్ని హాస్పిటల్ తిప్పి 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 బాగు చేసేసరికి ఆయన 40 ఏళ్ళు వచ్చినాయి. ఎవడు పిల్లని ఇస్తాడు? అప్పుడు లైఫ్ అంతా అట్లా అయిపోయింది. దేన్ని బట్టి గర్వించిన ప్రమాదము. కానీ అన్నిటినీ ఇచ్చే ఊట, అన్ని వరాలు, ఆనందాలు, ఐశ్వర్యాలు, సంపదలు ఎక్కడి నుంచి చేదుకుంటామో, ఎన్నటికీ ఎండిపోని బావి, ఎండిపోని ఊట దేవుడు. దేవుడు మనకు దొరికితే మనం గర్వపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దొరకాలంటే ఏం చేయాలా? వెతకాలి. ఎక్కడ వెతకాలి సార్? మన ఇంట్లోకి పోయి బల్ల కింద, బెంచ్ కింద, కుర్చీ కింద బెడ్ తీసి వెతుకుతామా? మనం ఎక్కడ వెతుకుతాము? దేవుణ్ణి గూర్చి మాట్లాడే గ్రంథాలు, సకల మతముల పుణ్య గ్రంథాలను వెతకాలి. అది అసలు పాయింట్. ఖురాన్ షరీఫ్ నేను చదివాను. ఖురాన్ షరీఫ్ అంటే నాకు అరబిక్ రాదు, ముస్లిం సోదరులు ఒప్పుకోరు. అయితే మీనింగ్ ఆఫ్ ద హోలీ ఖురాన్ అని మహమ్మద్ పిక్తాల్ సాబ్ అని ఆయన దాన్ని ట్రాన్స్లేట్ ఇంగ్లీష్లోకి చేశాడు. ఫస్ట్ పిక్తాల్ సాబ్ ట్రాన్స్లేషన్ నేను చదివాను. నా ఇంట్లో ఇప్పటికి ఉన్నది. చదివి అంత లూజ్ అయిపోయింది పుస్తకం. చతుర్వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం 72 సార్లు చదివాను. రాత్రి తెల్లవాళ్ళు నిద్రపోకుండా. రామాయణం, మహాభారతం అయితే రామాయణం, మహాభారతం, భగవద్గీత, ఈ 3 పుస్తకాలు నేను చదివేటప్పటికి నాకు 12 ఏళ్ళ వయసు. 6 ఏళ్ళకు రామాయణం చదివిన నేను. ఏ ఒక్క పుస్తకం కూడా నేను ఒక్కసారే చదవలే. మినిమం 4-5 సార్లు, 60-70 సార్లు. ఇంకా బైబిల్ అయితే నేను 125 సార్లు చదివిన. నా దగ్గర బౌద్ధ మత గ్రంథాలు ఉన్నాయి, జైన మత గ్రంథాలు ఉన్నాయి. నాకు బుక్ కావాలా? దిగానిక. దాన్ని యాక్చువల్గా పాళీ భాషలో దీర్ఘనికాయ అని ఉంటుంది. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే దిగానిక అంటారు. దీఘనికాయ అది పాళీ భాష. బుద్ధుడు మాట్లాడింది పాళీ భాష. ఆ దీఘనికాయ బుక్ కావాలని ఎక్కడ కొన్నా తెలుసా మీకు? శ్రీలంకకు పోయి కొలంబోలో కొన్నా నేనే పోయినా. ఇదే మనిషి సింగపూర్ నుంచి వచ్చేటప్పుడు కావాలని టికెట్ నేను శ్రీలంకకు చేసుకొని అక్కడ ఆగి ఒక రోజు ఉండి బౌద్ధారామంలోకి పోయి నాకు దీఘనికాయ కావాలంటే వాడు ఇచ్చాడు. ఎందుకంటే ఇండియాలో దొరకలేదు అది. అంత పిచ్చి నాకు. పుస్తకాలు కావాలి. ప్రాచీనులు భగవంతుని గురించి ఏమేమి చెప్పారో అన్నీ వెతికితే ఇది ఒక పెద్ద సబ్జెక్టుగా. మిడ్నైట్ ప్రేయర్ వార్ఫేర్ లేదు, రేపు మిడ్నైట్ దాకా నడుస్తుంది ఇది. ప్రభునందు ప్రియులారా, అన్ని మత గ్రంథములను నేను చదివాను. మీరు ఎప్పుడైనా ఇంటికి అనుకోకుండా మీరు రాగలిగితే రండి.
నా గదిలోకి తీసుకుపోయి నా ర్యాక్లో మీకు అన్నీ చూపిస్తా. బృహదారణ్యకోపనిషత్తు, దేవి భాగవతము ఏమండి, తర్వాత అన్ని అష్టాదశ పురాణాలు, మహాభారతం పెద్ద సెట్ ఇంత పెద్దగా, తర్వాత రామాయణం, చతుర్వేద సంహిత 2 సెట్స్ ఉన్నాయి నా దగ్గర. బుక్క రక నిండా ఇవే అన్నీ చదవాలి. ఎక్కడ వెతుకుతావు? దేవుడు వెతకమంటే బల్ల కింద, మంచం కింద, బెడ్ కింద వెతుకుతావు నువ్వు. ఎవడో తిక్కలోడు అంటాడు, అరే దేవుడిలోడు ఏం లేడురా. ఎందుకంటే చంద్రమండలానికి పోయి వచ్చినాం, మాకు దేవుడు కనపడలే కనుక దేవుడు లేడు. అరే హౌలే, చంద్రుని మీద దేవుడు ఉన్నాడు మేము ఎప్పుడు చెప్పినాం? చంద్రుని మీద దేవుడు ఉన్నాడని మేము చెప్పుంటే ఆడ పోయి కనపడకపోతే అన్నారు. దేవుడిని పక్కనే ఉన్నాడు హౌలే, చంద్రమండలం పోయేది చూడు, తుమ్మారే బాజు హై ఖుదా, నీ పక్కనే ఉన్నాడు. కొంతమంది నాస్తికులు చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటారు. బైబిల్ చెప్తుంది దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. అంతకన్నా స్టూపిడిటీ ఇంకోటి లేదు. మీకు తెలుసా, ఆస్వాల్డ్ స్మిత్ అనే మహానుభావుడు, మహామేధావి, కెనడా టొరంటో అనే నగరంలో ఆయన పీపుల్స్ చర్చ్ అని చర్చ్ స్థాపించారు. అద్భుత దైవజనుడు, ఎన్నో పాటలు, పుస్తకాలు రాశారు. అద్భుతమైన ఆత్మాభిషిక్తుడు. ఆయన ఒక మాట, వై ఐ యామ్ నాట్ అన్ ఏథిస్ట్, నేను నాస్తికుడిని ఎందుకు కాలేదు అని రాశాడు. ఎందుకు అంటే నాస్తికుడు కావడానికి చాలా గొప్ప విశ్వాసం కావాలి సార్. నాకంత విశ్వాసం లేదు, నేను బలహీనుని, నాకు కొద్దిగానే విశ్వాసం ఉంది, అందుకే నేను దేవుడిని నమ్ముకుంటున్నాను అన్నాడు. ఎందుకు? అదేంటిదండి, నాస్తికుడు అంటే లేని లేదన్నోనికి ఇక విశ్వాసమే ఉన్నది. దేవుడు ఉన్నాడంటే విశ్వాసం కావాలి. దేవుడు లేడు అనడానికి నాకు చాలా పెద్ద విశ్వాసం అవసరమైంది కనుక నేను అది వదిలిపెట్టేసిన. ఇప్పుడు దేవుడు ఉన్నాడంటేనే నాకు ఈజీగా ఉందని అన్నాడు. ఎందుకు సార్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. ఇదంతా ఒక బుక్ అనమాట. ఏంటంటే ఆస్తికుడు, దేవుడున్నాడని నమ్మేవాడు ఒక అద్భుతాన్ని, ఒక ఇంపాసిబిలిటీ, ఒక అసంభవమైన కార్యం ఒక్కదాన్ని నమ్మితే సరిపోతుంది. విశ్వంలో ఇన్ని కార్యాలు, ఇన్ని జీవరాశులు, ఇన్ని గ్రహమండలాలు ఎట్లా ఉన్నాయి అసలు? ఇంత క్రమము, ఆర్డర్ ఎలాగ ఉందంటే ఏమో పోయి ఆయన చేసిండు, నాకేం తెలుసు అని ఆయన మీద దోషేస్తే అయిపోయి. ఆ కొద్దిపాటి నమ్మకం. ఇక దేవుడు లేడు అనడానికి ఒక 1,00,000 నమ్మలేని విషయాలను నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మొట్టమొదట, దేవుడు లేకపోతే ప్రాణికోటి ఎలాగొచ్చింది అంటే ఏకకణాంగ జీవి, అమీబా, హైడ్రా అని కథ చెబుతాడు. అది దాంట్లో ఉండే కెమికల్స్ అన్ని పట్టుకొచ్చి లాబొరేటరీలో పెట్టి ఒక హైడ్రాని తయారు చేయి అంటే ఇంత పిండి ముద్ద తయారవుతుంది కానీ కదలేదు, మెదలేదు, జీవం రాదు. మరి జీవం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది అర్థమవుతలేదు సార్. అది అక్కడి నుంచి ఏకకణాంగ జీవి పోయి ఉభయచరములు నీళ్ళలో పుట్టి అక్కడి నుంచి నేల మీదకి వచ్చి బల్లులైనవి, తొండలైనవి, ఆఖరికి కోతులైనవి, కోతి పోయి మనిషి అయింది. ఇక్కడ ప్రతి చోట కూడా ఒక జీవిలో నుండి మొసలి వచ్చిందనుకో, ఆ జీవి లేకుండా పోవాలి. మరి తొండలు, ఊసరి వెళ్ళి ఎట్లు వచ్చినాయి? కోతిలోంచి మనిషి వచ్చిండు అనుకో, ఇక కోతే లేకుండా పోవాలా? ఇంకా కోతులు ఎందుకు పుడుతున్నాయి? మరి అన్ని కోతులకు మనుషులే పుట్టాలి. ఒక కోతికేమో మనుషులు పుట్టిరి, మిగతా కోతులకేమో కోతులే పుట్టుకొస్తున్నాయి. ఇట్లెందుకు అంటే ఏమో సార్ నాకు తెలియదు ఎందుకురా? హౌలే, మరి సిద్ధాంతం చేసినావు, నాకు తెలుసు అని నువ్వు మొదలు పెడితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సరే పోనీ కోతి పోయి మనిషి అయింది ఒప్పుకుందాము, మరి మనిషి పోయి ఇంకోటి ఎందుకు కాలే అంటే అది కూడా అర్థమవుతలేదు సార్ అంటే. అరే నీకేం అర్థం కాదు. నాస్తికుడుగా ఉండాలంటే ఇట్లాంటి విచిత్రాలు, ఒక 1,00,000 విచిత్రాలు నమ్మాలి. ఇంత నమ్మడానికి నాకు అంత పెద్ద విశ్వాసం లేదు సార్. దేవుడు అనే ఒక్క విచిత్రాన్ని నమ్మితే చాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరూ పిచ్చోళ్ళని వాళ్ళు అనుకుంటారు. బైబిల్ చెబుతుంది దేవుడు లేడన్నోడే పిచ్చోడరా. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటారు.
దేవుడు ఉన్నాడు. ఆయన చంద్రమండలంలో లేకుంటే గురుగ్రహం మీద, మార్స్ మీద ఈ పిచ్చిమొక లక్షల కోట్లు పేదలకు అన్నం పెట్టకుండా లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇంకెక్కడన్నా అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారని వెతకడానికి పోతున్నాడు. ఇంట్లో పిల్లగానికి అన్నం పెట్టాడు. ఢిల్లీలో ఏదో గల్లీలో ఏదేమైందో అక్కడ పోయి చూసినాడు. ఇంట్లో వీడు ఆకలికి చచ్చిపోతున్నాడు. ప్రభుత్వాలకి ఈ విషయంలో మతిపోయింది. ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. లక్షల కోట్ల రూపాయలు బాంబులు తయారు చేయడానికి, లక్షల కోట్ల రూపాయలు రాకెట్లు తయారు చేయడానికి ఖర్చు పెడుతున్నారు. అన్నము లేదని ఆకలికి చచ్చిపోయే వాళ్ళు ఇప్పటికీ కోట్ల మంది ఉన్నారు ప్రపంచం. అన్నం పెట్టారు. వీడు ఎంత దూరం పోయినా కూడా వీరికి దేవుడు దొరకడు. ఎందుకంటే అసలు దేవుడు వీరి ఇంట్లోనే ఉన్నాడు. వాడు మొత్తం విశ్వమంతా తిరిగి వచ్చి ఇంటికి వచ్చి భార్యకి చెప్పిండు అనుకో, ఏమి మొత్తం బ్రహ్మాండం అంతా తిరిగి వచ్చిన దేవుడు ఏడ కనపడలేదు అని అంటే ఆ పక్కనే ఉంటాడు దేవుడు. హావులో ఇదరి హూరు అమ్మాయి మీరు దేకనే సక్తేతో నీ పక్కనే ఉన్నా సంకలోనే పిల్లని పెట్టుకొని ఒక ఆమె ఊరంతా వెతకపోయిందట. ఎగేసుకుంటానే, వదినా మా పాప కనపడ్డదా, మా పిల్ల మీ ఇంటికి వచ్చిందా ఇది అని. అరే అరే ఇట్లా అంటున్నావు, సొయ్యి లేదా ఇక్కడ సంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికి వాళ్ళేమనుకుంటున్నారు, ఇట్లా అనుకుంటేనే అడుగుతుంది కనుక ఈ పాప కాదు ఇంకోతుందేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. లేదు చూడలేదు అంటున్నారు. ఇట్లా లేదా కనబడలే మా పాప అనుకుంటా ఇల్లంతా ఊరంతా తిరిగింది. ఆఖరికి ఎవరో బుద్ధిమంతురాలు, అవును మీకు ఎంతమంది పిల్లలంటే ఒక్కతేనా, నాకెక్కడిది పెళ్ళి ఇంకా సంవత్సరంన్నరే కదా అంటే, అవునా మరి నీ సంకలు ఉందంటే, అరే ఈడనే ఉన్నది మరి చెప్పవేందే ఇంతసేపు అని. సోయిలేని తల్లి. అట్లా దేవుణ్ణి సంకలు పెట్టుకొని అందరూ దేవుడు లేడు దేవుడు లేడు అని. అరే కొద్దిగా ఆలోచన చేయాలి. దేవుడు దొరకాలంటే వెతకాలంటే గ్రహాల మీద కాదు, గ్రంథాలలో వెతకాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక గ్రంథాలు చదవాలి. ప్రియులారా, పుస్తక పఠనము మంచి హాబీ, మంచి హ్యాబిట్. పుస్తక పఠనం మా రోజులలో అయితే కంప్యూటర్లు, నేను మొన్న సేవకు వచ్చిన తర్వాత మొన్న అనేక సంఘాలు కట్టినాక ఈ మొబైల్స్ వచ్చినాయి, కంప్యూటర్లు. మా చిన్నప్పుడు కంప్యూటర్ ఎక్కడిది ఏం లేదు. అప్పుడు రేడియోనే ఒక మహాద్భుతం, మోటార్ సైకిలే మహాద్భుతం. దాని డుగుడుగు మోటార్ అనేది తెలుసా మీకు? మోటార్ సైకిల్ ఏమనేది అంటే డుగుడుగు మోటార్ అని, అది డుగుడుగు అంటుందని దాని పేరు డుగుడుగు మోటార్ అనేది అనమాట. డుగుడుగు మోటార్ అంత ఎడ్డుకాలం. ఇప్పుడంతా స్టైలిష్గా మోటార్ బైక్ ఏం కొన్నావు బాయ్, ప్యాషనా లేకుంటే ఇదే పల్సరా ఇది అని ఎన్ని బ్రాండ్స్. అప్పుడు ఏం లేదు. సైకిల్కి ఎట్లా నడిపోయి తెలుసా? మా వరంగల్లో ఒక పోలీస్ ఆఫీసరు ఎస్ఐ గారు ఒక మోటార్ తెచ్చి వెనుక చక్రానికి బిగించి ఈయన కొంచెం తొక్కి స్టార్ట్ చేసి అది స్టార్ట్ అయ్యి ఇంకా ఊరంతా సౌండ్ డర్రని ఊరంతా సౌండ్ చేసుకుంటూ పోతుంది, మెల్లగా పోతుంది. అది సైకిల్కి ముందు మోటార్ తగిలిచ్చి దాన్ని అట్లా తిప్పారు. తర్వాత ఇప్పుడు సూపర్ ఒకదాని మించి ఒకటి 2 వీలర్స్ వచ్చింది. బాగా డెవలప్మెంట్. ఇప్పుడున్నంత డెవలప్ మనకి అప్పుడు మా రోజులలో లేదు. రేడియో మహాద్భుతం. అరే దీంట్లోకి పాటలు ఎట్లు వస్తున్నాయి ఏం సంగతి అని అడిగితే ఒక అక్క చెప్పింది నాకు. అరే తెలియదా ఓఫీర్ నీకు, లోపల చిన్న చిన్న మనుషులు ఉంటారని చెప్పింది. అంటే అవునా, అంత చిన్నోళ్ళు ఉంటారా, పాడుతున్నారు, వాయిలిన్ వాయిస్తున్నారు, తబలా అందరూ చిన్న చిన్న పెట్టుకుని లోపల ఉంటారు. ఒట్టిగా వెటకారానికి చెప్తే అవును కాబోలే మొత్తం విప్పదీసిన నేను. ఆ రోజులలో ట్రాన్సిస్టర్స్ కూడా లేవు, బల్బులు వాల్వ్స్ మన ఇంట్లో బల్బులు అట్లా. అయితే అవన్నీ కూడా బిగితే ఒక చిన్నోడు ఎవడు కనపడలేదు, మళ్ళీ బిగించరాలేదు. ఎక్కడ పెట్టాలి ఏం తెలుసు, చిన్నపిల్లగా అన్నప్పుడు అన్నీ పీకి పెట్టి మా నాయన వస్తున్నాడు, వస్తే మరి వాయిస్తాడని చెప్పి అవన్నీ గబగబా ఆ డబ్బాల లోపల పెట్టేసి పైన మాత్రం రేగు షీట్ ఉంటే దాన్ని స్క్రూలు బిగించి పెట్టి
మా నాన్న వచ్చి న్యూస్ విందామని టైంకి వచ్చి రేడియో పెడతాడు, పెడితే ఆన్ కావడం లేదు. అరే ఏమైందిరా, అది పోయేటప్పుడు పొద్దున్న బాగానే ఉండే, ఏమైంది దీనికి అని చేయట్లేదు. దాన్ని లేపితే అది గలగలగలమని లోపల సౌండ్ అవుతుంది. అరే ఎవరు ఇప్పింది, ఎవరు ఇప్పిండ్రు అని అంటే ఇక మా అక్కోళ్ళు చెప్పారు. ఎవరు ఇప్పుతారు అట్లాంటి పని, వాడు ఒక్కడే చేస్తాడు బాబుగాడు, ఎందుకురా ఇప్పిరు రేడియో అని అంటే అక్క చెప్పింది. ఇంకో మా చిన్నమ్మ కూతురు అక్క చెప్పింది, నాన్న లోపల చిన్న మనుషులు ఉన్నారని చూద్దాం, చిన్నోళ్ళని చూద్దామని అట్లా చెప్పిందా అని ఆమెను పిలిచి ఇక భయంకరంగా క్లాస్ పీకాడు. చిన్నపిల్లలకు అబద్ధాలు చెప్పొద్దు, పనికి మాలిందా, బుద్ధి లేదు, ఇంకోసారి నీ మాట నమ్మడు వాడు అని చెప్పి అంటే అంత ఎడ్డి కాలం. ఇప్పుడు ఈ పిల్లగానికి చెప్పు, నువ్వు లోపల చిన్న మనుషులు వింటాడా? ఉండంకులు నీకు గాయంతో తెలియదు అది ఇక్కడ అన్నాడు. ఎవరన్నా మరి మేమంతా అమాయకులు. ఇప్పుడు నన్ను చూసి అబ్బాయిని పెద్ద మేధావి జ్ఞాని, బుక్కులు రాసింది అది అనుకోండి. ఆ ఏజ్లో మాత్రం అంత ఎడ్డి కాలం కూర్చున్నాయి మాలు. అంత భయంకరమైనటువంటి అజ్ఞాన దశ. కానీ మెల్లగా డెవలప్ అయ్యి మరి ఎట్లా డెవలప్ అయినామంటే ఇప్పుడు నీకు అన్నీ ఇంటర్నెట్లో ఉంటాయి. అప్పుడు మాకు పుస్తకాలే ఒకటే సాధనం, ఒకటే ఆశ్రయం. ఏదన్నా సబ్జెక్ట్ కావాలంటే సిటీ లైబ్రరీకి వెళ్ళిపోవాలి. సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉంది, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అక్కడ పోయి లైబ్రరీని అడగాల, అన్న నాకు పలానా సబ్జెక్ట్ మీద బుక్ కావాలంటే ఆ ర్యాకులు ఉన్నాయి తీసుకొస్తాం మేము. అక్కడ పోయి వెతికి పొద్దున కూర్చుంటే రాత్రి దాకా చదివి వచ్చేది. అట్లా ఒక కొలిక్కి వచ్చి ఇవాళ 1500 సంఘాలు, 1200 మంది పాస్టర్లు అయినారు. పిల్లలకు కూడా చదివేది నేర్పించండి. పుస్తక పఠనం మంచిది. అందులో ఒక టెక్నికల్ రీజన్ ఉన్నది. మనం కంప్యూటర్లో ఏమవుద్దంటే అన్నీ తయారు చేసి మన కళ్ళ ముందు పెడతారు. పుస్తక పఠనములో అక్షరాలను చదివి ఆ బొమ్మలు మన మైండ్ ఫార్మేషన్ లోపల చేసుకుంటారు. అక్కడ డెవలప్ అవుతుంది. యు ఫార్మ్ ద పిక్చర్ హియర్ బై రీడింగ్. టీవీలు చూస్తూ ఉంటే, కంప్యూటర్ చూస్తూ ఉంటే రెడీమేడ్ బొమ్మలు నీ కళ్ళ ముందుకు వస్తాయి. పుస్తకంలో రెడీమేడ్ బొమ్మలు ఉండవు. చదువుతూ ఉంటే తానంతట అదే ఆ బొమ్మ నీ మైండ్లో ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో నీకు ఆ తరంలోకి వెళ్ళిపోయి బ్రతికినంత అనుభవం వస్తుంది. అది విషయం. నేను కూడా కంప్యూటర్ వాడతాను. నేను వాడినంత బహుశా ఏ పాస్టర్ వాడాడు అనుకుంటా. కంప్యూటర్ నేనేం నిషేధించట్లే, కానీ పుస్తక పఠనం మాత్రం మానొద్దు. రెండు ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ఈ గ్రంథాలన్నీ చదివి 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 ఆఖరికి ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈ గ్రంథములన్నిటిలో ఎవరో ఒక మహాపురుషుణ్ణి గూర్చి వర్ణించినారు. అది భగవద్గీత కానీ, భాగవతము కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ, చతుర్వేదములు కానీ, ఉపనిషత్తులు కానీ, అన్నిట్లో ఒక విరాట్ పురుషుడు, ఒక మహానుభావుడిని వర్ణించినారు. ఆయన వివరాలన్నీ రాసుకున్నా. ఇట్లాంటి వాడు, ఇలాంటి గుణ లక్షణాలు కలిగిన వాడు అన్నీ రాసుకున్న తర్వాత ఇట్లాంటి లక్షణాలు కలిగిన వాడు చరిత్రలో ఎక్కడ అసలు మానవ చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది, మనిషి జాతి ఎలా మొదలైంది, దాని గురించి సైన్స్ ఏమంటుంది, ఆధారాలు ఉన్నాయా? అసలు మనిషి అనేవాడు ఎట్లా పుట్టాడు, దేవుని తలకాయ నుంచోకూడదు, భుజము నుంచోకూడదు అని అదంతా కూడా ఇక నేను ఎట్లా నమ్ముతారో నాకు అర్థం కాలేదు. దేవుని తలకాయ నుంచి పాపనుడు వచ్చిండంటే 4 ఉన్నాయి ఆయనకు తలకాయలు. ఏ తలకాయ నుంచి వచ్చి ఉండొచ్చు? ఏమైనా అర్థం ఉందా? నమ్మేటోడైనా కొంచెం ఆలోచించాలా. చతుర్ముఖుడు అంటే ఈ తల నుంచి వచ్చిండా, ఆ తల నుంచి వచ్చిండా, మిగతా తలకాయలు అలగవు. అప్పుడు 4 బాపనోళ్ళు పుట్టిండారు ఒకటేసారి.
మరి నలుగురు పాపనోళ్ళు పుట్టుంటే మిగతానేమో భుజాల నుంచి క్షత్రుడు అంటే ఏ భుజం నుంచి? ఈ భుజమా ఈ భుజమా? నలుగురు పాపనోళ్ళు, ఇద్దరు క్షత్రియులు, ఇక బొజ్జ ఒకటే కదా, ఒక్కటే కోమట ఆయన పుట్టినాక. ఇప్పుడు మరి బ్రాహ్మణ్స్ మరి ఇప్పుడు మైనారిటీ ఉన్నారు. లాజిక్ ఒప్పుకోదు. దేవుడు మనిషిని ఎట్లా చేశాడంటే ఒక సినీ కవి రాశాడు, మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసేనయ్య, ఆడించుచున్నాడు బొమ్మలాగా, నిజం తెలుసుకు బ్రతకాలి మనిషిలాగా. ఇది ఒక సినీ కవి రాసిన పాట. ప్రియులారా, మనిషిని బ్రహ్మయ్య తలకాయ నుంచి పుట్టేలే మట్టితో చేశాడు. అవును, దేవుడు మట్టితో చేశాడు మనిషిని అనేది ఎక్కడుందంటే మొత్తం ప్రపంచ వాంగ్మయం అంతా, ప్రపంచ మతపరమైన సాహిత్యం అంతా వెదిగితే బైబిల్ గ్రంథమే చెప్పింది. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రముల్లో శ్వాసం ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అవునా? బైబిల్లోనే ఉందా? ఇంకెక్కడన్నా ఉందని వెతికితే ఋగ్వేదంలో ఉంది. ఒక మహర్షి ప్రశ్నిస్తాడు, మానవుని శరీరములోని ఎముకలు మరియు రక్తము మాంసము మట్టిలో నుండి ఎప్పుడు పుట్టినవి, సమయము నీకు తెలుసు అంటాడు ఒక మహర్షి. తలలోంచి పుట్టాడని వేదం చెప్పలేదు. మానవుని శరీరము, రక్తము, మాంసము, ఎముకలు మట్టిలోంచి వచ్చితే వేదం చెప్పింది. హైందవ క్రైస్తవం బుక్ చదవండి, ఋగ్వేదం చెప్పింది. ఖురాన్ షరీఫ్ కూడా న్యాచురల్లీ అదే చెప్తుంది, ఎందుకంటే బైబిల్ తర్వాత వచ్చింది కనుక, బైబిల్ను గౌరవించే గ్రంథం కనుక. మట్టిలో నుండి చేసా ఖురాన్ కూడా అదే చెప్తుంది. మానవ జాతి ఎలా మొదలైంది? అయితే మరి ఒకడెవడో ముందు పుట్టుంటే మనిషి మట్టిలో నుంచి, వాడు ఏదో ఒక భాష మాట్లాడి ఉంటాడు కదా. ఆ ఒకటే భాష ఇప్పటిదాకా కంటిన్యూ ఎందుకు కాలేదు? ఇన్ని వందల భాషలు ఎందుకు వచ్చినాయి? ఇన్ని జాతులు ఎందుకైనాయి? ఈ యుద్ధాలు ఎందుకు? ద్వేషాలు ఎందుకు? ప్రపంచ చరిత్ర అంతా చదివితే మనకంటే ముందున్న తరాలలో రాజ్యాలు, సమాజం ఎలా ఉండిందో, భూమిని తవ్వి ఆ కాలంలో పాత్రలు, కుండలు, మంచాలు, కంచాలు, తల్వార్లు, ఆ వస్తువులు అన్నీ వెలికితీసి పురాతత్వ శాస్త్రం ఒకటి డెవలప్ అయింది. ఈ పురాతత్వ శాస్త్రం ఆధారంగా, సైన్స్ ఆధారంగా మానవ చరిత్ర ఏంటని వెతికితే నువ్వు రాతి యుగమను, రాగి యుగమను, ఇంకో యుగమను, ఏ యుగం అన్నాను, ఏ యుగం చెప్పుకున్నా, ఏ సంస్కృతి, ఏ నాగరికత ముక్కలు లోపల దొరికినా 6000 ఏండ్ల కంటే వెనకటి ఏమి దొరకనే లేదు. ఇది పబ్లిక్గా చెప్తున్నా, ఇంటర్నెట్లో అందరూ వింటున్నారు, రికార్డెడ్గా ఉంటుంది. 6000 కంటే ఎక్కువ 10,000, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు అని చెప్పింది అంతా బహ్వాస్. वो सब गलत फहमी है. 6000 ఏండ్ల కంటే పాతది ఏ ఒక్క చిన్న కుండ పెంకు కూడా దొరకలేదు. దొరికిందని నాకు ల్యాబ్లో రేడియో కార్బన్ టెస్టింగ్తో నిరూపిస్తే ఈ మతం గీతం వదిలిపెట్టి వెళ్ళిపోతానని 42 ఏండ్ల బట్టి సవాల్ చేస్తున్నాను నేను. లేదు, ఎంత వెతికినా బీసీ 300, బీసీ 3000, 3200 ఇట్లా అంటుంటారనమాట. ఎస్ఆర్ రావు గారు ద్వాపర యుగంలో ద్వారకా నగరం దొరికిందని పెద్ద హడావుడి చేసి ఆ లోపల ఇటుకరాళ్ళు ఉన్నాయి. గుజరాత్ దగ్గర సముద్రంలో ఒక నగరమే ఉన్నది, ద్వారక మునిగింది, మేము కనుక్కున్నాం. ఆ ఇటుకరాళ్ళు తెచ్చి ల్యాబ్లో ఇచ్చి ఇది ఎంత పాతదో చెప్పండి అని అంటే, అబ్బో చాలా పాతది సార్ ఇది. వామ్మో, ఎక్కడ దొరికిన ఇటుకలు ఇవి? బీసీ 500 ఏళ్ళ నాటివి అని చెప్తున్నారు. అంటే బీసీ 500 అంటే ఇప్పటికీ 2500 ఏళ్ళే. మరి లక్షల కోట్ల ఏళ్ళు ఎక్కడ పోయినాయి? అదంతా కల్పన. మానవ జాతికి కోట్ల ఏళ్ళ చరిత్ర లేదు. పురాతత్వ శాస్త్రం కానీ,
ఆర్కియాలజీ, రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ ఒప్పుకోలేదంతే. గ్రంథములన్నిట్లో మహాపురుషుడు ఉన్నాడు, పరిశుద్ధుడు, ప్రజల పాపముల కొరకు బలి లేస్తాడు. ఋగ్వేదంలో ఉంది, శుక్ల యజుర్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, సామవేదంలో. అవును, చరిత్రలో ఎప్పుడు జరిగింది ఉన్నది, ఇట్లా జరుగుతుంది జరుగుతుంది జరుగుతుందని ఉంది. జరిగింది ఫలానా తారీఖ్ అని ఎక్కడుంది? పురాతత్వ శాస్త్రము, మానవ చరిత్ర అన్నీ వెతికితే సకల గ్రంథముల్లో వర్ణించబడిన విరాట్ పురుషుడు, పరిశుద్ధుడు, ప్రకృతికి అతీతంగా పుట్టినవాడు, సాత్వికుడు, మహాజ్ఞాని, ప్రేమామయుడు, తానే బలిగా మరణించి మూడవ నాడు లేచేవాడు. ఖచ్చితంగా ఋగ్వేదము ప్రథమ మండలము ఈ మాట రాయబడింది. హైందవ క్రైస్తవంలో ఖచ్చితమైన రెఫరెన్సులు, శ్లోకాలన్నీ రాశాను నేను. ఆ బుక్ పబ్లిష్ అయ్యి ఎంతకాలం అయింది? 10 ఏళ్ళు అయిందా? 12 ఏళ్ళు అయింది. ఇప్పటిదాకా ఆ శ్లోకాలు అక్కడ లేవని చెప్పిన మొనగాడు ఒక్కడు లేడు. ఖచ్చితంగా వేదంలో ఉన్న శ్లోకాలు అవి. మరణించి లేచినటువంటి ఇంద్రుణ్ణి చూడండి, ఇతని మహాత్మ్యం. అంటే దేవతలకు రాజు అన్నమాట, చచ్చిపోయి లేచాడు. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి వాడు చరిత్రలో, వాస్తవ ప్రపంచంలో ఎక్కడ అని వెతికితే సిర్ఫ్ ఎకలౌతా పరమేశ్వర్ కా అవతార్, ఆ పరమేశ్వరునికి ఈ లక్షణాలున్న అవతారం ఒక్కసారి సంభవించింది. ఆ అవతారం పేరు నజరేయుడైన యేసు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకొరకు అసలు అతిశయించాలంటే నీవు నిజమైన దేవుడెవరు కనుక్కొని గర్వపడన్నాడు. చాలామంది ఎవరి మతాన్ని బట్టి వాళ్ళు గర్విస్తుంటారు. ఐ హ్యావ్ నో ఆబ్జెక్షన్. కానీ నేనైతే యేసయ్యను బట్టి అతిశయిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అతిశయిస్తానంటే 2-3 కారణాలు చెబుతాను. నాకు బోల్డ్ కారణాలు ఉన్నాయి. యేసు ప్రభు వాడు నా దేవుడు, నేను ఆయన భక్తుడిని చెప్పడానికి నాకు ఇది గర్వకారణం. बहुत बड़ी फक्र की बात है. ఫక్ర్ అంటే ఉర్దూలో గర్వం. నాకు గర్వకారణం ఇది, యేసయ్య నా దేవుడు అని. ఎందుకు అంటే యేసయ్యను గురించి మిగతా పుస్తకాలు అన్నిట్లో రాసి ఉంటుంది, కానీ బైబిల్లో మాత్రం వేరే ఏ దేవుని గురించి రాసి, ఒక యేసయ్యని గురించి రాసి ఉంటుంది. ఎవరన్నా వేరే దేవుని గురించి మీ గ్రంథంలో ఉన్నది ప్రస్తావనని చూపిస్తే నేను ఒప్పుకుంటా. అసలు సర్వాంతర్యామి అంటే అర్థం ఇది. సర్వాంతర్యామి అంటే ఈ గోడలో ఉన్నాడు, ఈ చెట్టులో ఉన్నాడు, ఈ గుట్టలో ఉన్నాడు అని కాదు. సర్వాంతర్యామి అంతటా ఉన్నవాడంటే అర్థం ఏంటంటే గోడల్లో చెట్లలో ఉండడు కాదు, అంతటా ఉన్నవాడనగా అన్ని మత గ్రంథములలో ఉన్న దేవుడు, అన్ని గ్రంథములలో, అన్ని శాస్త్రములలో కనిపించే దేవుడు, అసలు సిసలైన సర్వాంతర్యామి, సర్వగ్రంథవ్యాపి, సర్వగ్రంథాంతర్యామి నజరేయుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆ పాట నేను మళ్ళీ మళ్ళీ పాడాను. ఇవ్వు నాయన, బి మేజర్ ఇవ్వు. బి మేజర్ ఇవ్వు. డోంట్ గివ్ మీ సి షార్ప్ వద్దు, హైట్ ఎక్కువైంది. బి మేజర్ ఇవ్వు. వేదములన్నిటి సారము నీవే, దేహము దాల్చిన ప్రణవము నీవే, కృపయును సత్యము కలిసెను నీలో. దేహము దాల్చిన ప్రణవము నీవే, కృపయును సత్యము కలిసెను నీలో. వేదములన్నిటి సారము నీవే, మతములు వెదకిన సత్యము నీవే.
వేదములన్నిటి సారము నీవే, మతములు వెదకిన సత్యము నీవే, మతములు వెదకిన సత్యము నీవే. నీవే విశ్వసనీయుడవయ్యా, నీకే స్తోత్రము. నీవే విశ్వసనీయుడవయ్యా, నీకే స్తోత్రము. వేదములన్నిటి సారము, మతములు వెదికిన సత్యము నీవే. కృష్ణ యజుర్వేదంలో ఒక శ్లోకం ఉంటుంది, మహర్షి చెప్తాడు, గొర్రెగారు మీరే ఆది సంభూతులు, నా పాపాలు పరిహరించండి. ఏమని పిలిచాడు? మహర్షికి ఏమన్నా మతిపోయిందా? పిచ్చి పట్టిందా? మామూలు గొర్రెపోతుని పట్టుకొచ్చి ఏమండి మీరే ఆది సంభూతులు అంటే, నాద శరీరుడు, నాద స్వరూపుడు, మొదట పుట్టిన వాడు అని గొర్రెను పట్టుకొని అంటాడా? ఒక గొర్రెను పట్టుకొని బర్రెను పట్టుకొని నువ్వే దేవుడు అనేంత పిచ్చోడా మహర్షి? ఆది సంభూతుడైన వాడు ఎవడైతే ఉన్నాడో, సకల జగములకు ఆధారము, సృష్టికర్త, నిర్మాణకుడు, నిర్వాహకుడు, పరిపాలకుడైన ఆది సంభూతుణ్ణి ఈ మహర్షి గొర్రెగారు అని పిలుస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని మహర్షి యోహాను పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో యేసయ్య పేరు గొర్రెపిల్ల. ఎందుకు? మన కొరకు యజ్ఞమైనాడు కనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెకు కోపం వచ్చి పోట్లాట పెట్టుకొని కుమ్ములాడేది ఉండదు. గొర్రె సాత్వికమైన జంతువు. యేసు సాత్వికుడు. గొర్రె పిల్లవలే అనే యజ్ఞము చేయబడ్డాడు. అందుకే ఆ మహర్షి గారు కృష్ణ యజుర్వేదంలో అన్నాడు, గొర్రెగారు మీరు ఆది సంభూతులు. అన్ని గ్రంథాలు అన్నిటిని కలిసి సమన్వయం చేసి చదివితే ఒకడెవడో ఒక ఆయన ఉంటాడు, కానీ చరిత్రలో ఇక్కడ ఒకే ఒక్క అవతారం, అన్ని గ్రంథాల్లో ప్రస్తావించబడ్డ లక్షణాలు కలిగిన ఒక చారిత్రక పురుషుడు. మిగతా వాళ్ళెవరు చారిత్రక పురుషులు కాదు. అయ్యుంటే గనక దేవతలు అనబడ్డ వాళ్ళ కాలము రాగి నాణ్యాలు, బంగారు నాణ్యాలు దేవాల్సిందిగా మనవి. చారిత్రక పురుషులైతే ఆ కాలంలో నాణ్యాలు ఎందుకు లేవు? యేసు కాలంలోని గ్రంథాలు ఉన్నాయి, రాజశాసనాలు ఉన్నాయి, ఆర్కియాలజీ డేట్స్తో కంప్లీట్గా మ్యాచ్ అవుతాయి. ప్రియులారా, శాస్త్రీయంగా నిరూపణలు వెతికితే మిగతా వారందరూ ప్రతీకలు, యేసేమో వాస్తవ పురుషుడు, యేసేమో బింబము, మిగతావన్నీ ప్రతిబింబాలు. ఒక గదిలో 100 అద్దాలు మిర్రర్స్ పెట్టామనుకోండి, 100 అద్దాలు మిర్రర్స్ పెట్టాము. నేను ఒక వజ్రాన్ని పట్టుకొని నా గదిలో అడుగు పెడితే నా ఎదురుగుండా అద్దంలో వజ్రం కనిపిస్తుందా లేదా? ఆ పక్కన ఎన్ని అద్దాలు ఉంటే అన్ని వజ్రం బింబాలు కనపడతాయి. కానీ అందులో దేన్ని కూడా పట్టుకొని బయటికి లాగడానికి వీలు లేదు, అది అక్కడే ఉంటుంది. పనికి రావాలన్నా, అమ్ముకోవాలన్నా చేతిలో ఉన్న వాస్తవమైన వజ్రమే కావాలి. యేసు అనే వజ్రం యొక్క ప్రతిబింబాలు అన్ని గ్రంథాల్లో ఉన్నాయి. ఆ ప్రతిబింబములన్నిటి యొక్క అసలు బింబం బైబిల్లో ఉంది. ఆయన పేరు యేసు. అందుకని నేను యేసుని బట్టి అతిశయించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు అసమానుడు. ప్రభునందు ప్రియులారా, యేసు కొరకు బ్రతకటం నాకు గర్వకారణం. యేసును గురించి సాక్ష్యం ఇవ్వడం నాకు గర్వకారణం. ఇక్కడ ఆయన ఎవరో తెలిసిన తర్వాత ఇంకా సబ్జెక్ట్ ఇంకా ముందుకెళ్తుంది. ఇప్పుడు సమయం లేదు కనుక ముగించేస్తున్నా. ఆయనను పరిశీలనగా తెలుసుకోవాలి. అందుకొరకు బైబిల్, దీన్ని సత్యవేదం అంటాం. వేదములు ఎన్నో ఉన్నాయి, కానీ బైబిల్ సత్యవేదము. అసలు నేను సత్యం చెప్తాను, కానీ నేను ముందు ఒక ముక్కుసూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. అసలు సత్యం వినాలని నీకు ఆసక్తి ఉందా?
లేకుంటే ముందు నేను నమ్మిందే కరెక్ట్ అనుకొని అందులో మాయలో బతుకుదామని ఆసక్తి? असली में सच्चाई क्या है, असलियत क्या है? मुझे सच्ची बात चाहिए, झूठी बात नहीं चाहिए। ऐसा एक धर्म मुझे चाहिए जिसका साइंस के जरिए में साबित कर सकता है, साबित किया जा सकता है, सबूत दिखाया जा सकता है। నాకు ఎటువంటి ధర్మము కావాలంటే సైన్స్ ప్రకారంగా రుజువులు చూపించగలిగినది అని ఆశ ఉందా? లేకుంటే అదంతా మనకి ఎందుకు సార్, తాతల నాటి నుంచి ఒకటి అంటే మనం కూడా చేయకూడదాం అని అనుకునే వాడికి మోక్షార్హత లేదు, మోక్ష ప్రవేశార్హత లేదు. ప్రియులారా, తాతలు ముత్తాతలు కాదు పోయి ఆ కాలంలో వాళ్ళు ఎడ్ల బండ్లు తిరిగినారు. మనం ఎందుకు కార్లో తిరుగుతున్నాం? మరి డెవలప్మెంట్ లేదా? అప్పుడు అమాయకులు, తెలియదు. నీకు తెలివి ఉంది కదా, ఆలోచన చెయ్యి. తెలియక వాళ్ళు అబద్ధాన్ని నమ్మారు. నువ్వు తెలిసి అబద్ధం నమ్మితే నరకపాత్రుడివి. బ్రహ్మదేవుడు ఉండేది సత్యలోకం తెలుసా? త్రిమూర్తుల్లో బ్రహ్మ ఉండే దాని పేరు వైకుంఠం అన్నారు, కైలాసం అన్నారు. ఏమంటారంటే సత్యలోకం అంటారు. అంటే సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు సత్యాన్ని నమ్మితేనే వెళ్తావని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సత్యాన్ని నమ్మితేనే సృష్టికర్త దగ్గరికి వెళ్తారు అని మన పెద్దలు చెప్పారు కనుక యేసయ్య అన్నాడు, నేనే సత్యమును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సత్యమయ్యున్న యేసును నమ్మకుండా, నేనే సత్యాన్ని అని చెప్పిన యేసును నమ్మకుండా, ఇన్ని శాస్త్రాలు కలిసి నిరూపిస్తూ వేలెత్తి చూపిస్తున్న యేసును నమ్మకుండా, సత్యము నీకు ఇష్టం లేకపోతే సత్యలోకానికి ఎలాగెళ్తావు? ఏదో ఆషామాషిగా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోవాలి, వెదకాలి, సత్యాన్ని కనుగొనాలి, సత్యాన్ని నమ్మాలి, సత్యానికి సాక్షిగా నిలబడాలి. ప్రతి మానవుడు ఎప్పుడో ఒకసారి లోకాన్ని విడిచిపెట్టిపోక తప్పదు, సూనర్ ఆర్ లేటర్. కానీ వెళ్ళిపోకముందు ఆ సత్యం ఏంటో తెలుసుకొని మనం కన్ను మూస్తే ధన్యులం. సత్యం నాకు అక్కర్లేదండి, నలుగురితో నారాయణ అనుకొని ఉంటా, గుంపులో గోవింద అనుకుంటే మాత్రం కన్ను మూసి అవతలు తెరవగానే సత్యాసక్తి లేని వారికి, పరిశోధనాసక్తి లేని వారికి అగ్నిగుండం తయారుగా ఉంది. తప్పించుకోవాలి. ఈ బోధ అంతా ఎందుకంటే అగ్నిగుండం తప్పించుకోవాలని. మనం ఏం చేద్దామంటే గ్రంథాలలో వెతికి కనిపించే విరాట్ పురుషుని రూపం ఎక్కడ వెతకాలా? ముందు గ్రంథాలు వెతకాల, ఆయన లక్షణాలు ఏంటో రాసుకోవాలి. తర్వాత ఈ లక్షణాలు ఉన్నోడిని చరిత్రలో వెతకాల. చరిత్ర సైన్స్ ప్రకారంగా ఉండాలి. అంత ఖచ్చితంగా వెతికితే ఇంకా గన్ షాట్, నీకు ఇంకొక ఛాన్సే లేదు, చాయిసే లేదు, ఇంకొక అవకాశము లేదు. ఒకే ఒక్కడు దొరుకుతాడు, ఆయన పేరు యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన కలదు ఉన్నతంబగు యేసు నామము. అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామము. యేసు నామములో శక్తి గలదు, యేసు నామములో శక్తి గలదు. దోషులకు శాశ్వత ముక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైన ఆకాశమందున
క్రిందున్న భూలోకమందున ఏ నామమున రక్షణ లేదు, పాప విమోచన లేదు, పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామము ధరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము ధరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవ్వరికిని, భేదమేమియు లేదెవ్వరికిని, నాథుని తరింపా, నాథుని ధరించి తరింపా. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు, ఏ నామమున రక్షణ లేదు, పాప లేదు, పాప విమోచన. పైనున్న ఆకాశమందున కోట్ల మంది దేవతలు అనబడ్డ వాళ్ళు ఉన్నారు, కానీ చరిత్రలో ఎవరు, వేదములలో చెప్పబడిన వారు. ఇది మన అన్వేషణ, వెతుకులాట. వెతుక్కొని నీకు న్యాయంగా నీ మనస్సాక్షి ప్రకారం లాజికల్గా, తర్కబద్ధంగా, హేతుబద్ధంగా వేదములో ఇట్లనే ఉన్నది సార్, దేవుడు చచ్చిపోయి ఎప్పటికి లేవడని ఉన్నది అని అనిపిస్తే ఎవరైనా నమ్ముకో. వేదములో దేవుడు చచ్చిపోయి లేస్తాడని ఉంది సార్ అని నీ కళ్ళకు కనిపిస్తే నీకు ఇంకొక ఛాయిస్ లేదు. యేసే నీకు రక్షకుడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మత ప్రచారం విని విని ఈ యాస్టకు తప్పు, మీరు మత ప్రచారం చేయొద్దు, తప్పు అది ఇది అంటారు. మన సాంబశివరావు గారు ఎక్సలెంట్గా కొత్తగా ఒకటి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. మత ప్రచారం చేయడం తప్పా అని అడిగి, మరి మీరెందుకు ఆ తప్పు చేస్తున్నారు అని అడిగి, వీళ్ళేమో ఆస్ట్రేలియాలో పోయి, అమెరికాలో, ఫ్రాన్స్లో, జర్మనీలో అక్కడ మత ప్రచారం చేస్తారు, అప్పుడు తప్పు కాదట. ఇక్కడ చేస్తే తప్పు అంటే నువ్వు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే విచారమా? ఎక్కడ నేర్చినవరా చదువు? బేఅఖల్. న్యాయం ఉండాలి మాట్లాడితే. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులమైన మనకు సత్యం దొరికింది, సత్యదేవుడు దొరికాడు. అందుకే వాదించినా గట్టిగా వాదిస్తాం, తోమినా గట్టిగా తోముతాం మేము. అది కూడా ఉంది, ఇది కూడా. అది బిహాయ్. తోముడు మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ బిహాయ్, ఓఫిర్ మినిస్ట్రీస్లో అది కూడా భాగమే. వాదిస్తే వాదిస్తాం, నువ్వు చేయలేకపోతే మేము కూడా చేయలేపుతాం. అगर सुनेगा तो बोलेगा, अगर बोलने का काबिल तुम अपने आप को समझते हो, मैं सुनने का तैयार हूँ. నువ్వు చెప్తే వింటా, నువ్వు వింటానంటే నేను చెప్తా, నువ్వు గుద్దుతానంటే నేను కూడా గుద్దుతా, తప్పదు. మేము మంచిగా మామూలుగా కొట్టం, ప్రార్థనాపూర్వకంగా గుద్దుతాం. ఎందుకంటే మాకొకటి పకడ్బందీగా మాకు రుజువు దొరికిపోయింది. మేము నమ్మిన నజరేయుడైన యేసును గూర్చి ఖురాన్ షరీఫ్, చతుర్వేదములు, ఉపనిషత్తులు, అన్ని గ్రంథాల్లో నేను నమ్మిన ఈ యేసయ్య గూర్చి స్పష్టంగా రాయబడింది. కనుక నాకు ధైర్యము, నాకు అతిశయ కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అక్కడెక్కడో చూశాను బోర్డు కుక్కటిపల్లిలో, మీ మతంలో ఉన్నందుకు గర్వించు, అందులోనే జీవించు, అందులోనే మరణించు అందుకు అని నేనన్నా. అరే, నేను క్రైస్తవుడి నన్ను గర్వించు, క్రైస్తవుడిగా జీవించు, క్రీస్తు కోసమే మరణించు, సత్యలోకంలో ప్రవేశించు. దేవునికి స్తోత్రం.
మీరు ఎవరిని కూర్చొని గర్వపడండి, మేమైతే यीशु मसीह के नाम पे हम शान ले लेता है, फ़ख्र ले लेते हैं, फ़ख्र करते हैं. ఎవరనగా మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. మాకు మాత్రం యేసయ్య గర్వకారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాము, పాట పాడుకుని యేసయ్యను స్తుతిస్తూ ముగించుకుందాం. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. రాజులకు రాజు యేసు, రాజులకు రాజు యేసు, హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా. ప్రభులకు ప్రభు యేసు, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. గ్లోరీ. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. నీతిమంతుడు, నీతిమంతుడు యేసయ్య, హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్య, హల్లెలూయా. సమాధాన కర్తా యేసు, హల్లెలూయా. సమాధాన కర్తా యేసు, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. పాపరహితుడు, పాపరహితుడు యేసయ్య, హల్లెలూయా. పాపరహితుడు యేసయ్య, హల్లెలూయా. పరమ పవిత్రుడే యేసయ్య, హల్లెలూయా. పరమ పవిత్రుడే యేసయ్య, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. సత్యదేవుడు యేసయ్య, హల్లెలూయా. సత్యదేవుడు యేసయ్య, హల్లెలూయా. నిత్య మార్గం యేసయ్య, హల్లెలూయా. నిత్య మార్గం యేసయ్య, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. పూజనీయుడు యేసయ్య, హల్లెలూయా. పూజనీయుడు, హల్లెలూయా. పూజింతుము నిన్ను యేసయ్య, హల్లెలూయా. పూజింతుము నిన్ను యేసయ్య, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం. పరమునకధిపతి, పరమునకధిపతి యేసయ్య, హల్లెలూయా. పరమునకధిపతి యేసయ్య, హల్లెలూయా. పరలోకము చేచును యేసయ్య, హల్లెలూయా. పరలోకము చేచును యేసయ్య, హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. Oh, hallelujah, Lord. Thank you, Master. You are our Savior. You are our salvation, O Lord. सिर्फ आप इकलौता हमारे उद्धार करता है प्रभु जी. आपको नमस्कार करते हैं, पूजा करते हैं.
आपकी तारीफ करता है प्रभु जी, सारे मन से, पूरी दिल से हम आपको शुक्रगुजार है प्रभु जी। धन्य धन्य हो प्रभु जी, हम तो धन्य बन गए। बहुत बहुत धन्यवाद और शुक्रिया ప్రభు जी। ప్రభువానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు। యేసయ్యా నీవే రక్షకుడు అని తెలుసుకోవడానికి నా కన్నులు తెరిచినందుకు నీకు స్తోత్రం అని చెప్పండి। అందరు రెండు చేతులు ఆకాశంతటి పైకెత్తి నా కన్నులు తెరిచినవయ్యా నీకు స్తోత్రం। చాలామంది తెలివైన వాళ్ళని భ్రమపడుతున్నారు కానీ కళ్ళు మూసుకుపోయినాయి। కళ్ళ ముందు ఇంత స్పష్టంగా సత్యం కనబడుతున్నా సరే వ్యతిరేకంగా పోరాడుతున్నారు। వాళ్ళని రక్షించండి తండ్రి, వాళ్ళ కళ్ళు తెరవండి తండ్రి। మా దేశ ప్రధానమంత్రి మొదలుకొని దేశంలో అతి సామాన్యుడి వరకు అందరి కళ్ళు తెరవండి యేసయ్యా। సత్యాన్ని గ్రహించేందుకు అందరికీ సహాయం చేయండి। అన్వేషణ కొరకు అందరికీ నాయన ఓపిక ఇచ్చేయండి। అన్వేషణ కొరకు ఆసక్తి పుట్టించండి। మా దేశ ప్రజల కళ్ళ ఎదుట సత్యాన్ని ప్రత్యక్షపరచండి। మా దేశవాసులందరినీ సత్యలోకానికి సిద్ధపరచండి। ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ వాక్యం నాలో మాలో ఫలింపు చేయండి। మా దేశవాసులందరినీ మొట్టమొదట పరిశుద్ధ దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో తెలుసుకునే జ్ఞానములోనికి నడిపించండి। అందరూ అసలు సిసలైన సత్యదేవుని తెలుసుకొని అన్నదమ్ముల వలె, అక్క చెల్లెండ్ల వలె, ఏక కుటుంబం వలె, కుల మత భేదాలు లేకుండా మట్టి నుండి మమ్ము చేసిన వాడెవరు ఆయనే కావాలనే విశ్వాసంతో అందరూ సత్యమునే నమ్మి, సత్యమునే స్తుతించి ఆరాధించి, సత్యమైన యేసును ఆరాధించి మా దేశము ప్రపంచ దేశాలకు అగ్రరాజ్యం, మార్గదర్శక మగుటకు సహాయం చేయండి అయ్యా। నీ పరిశుద్ధాత్మను కుమ్మరిస్తే ఇది సాధ్యము తండ్రి। నీ పరిశుద్ధాత్మ దిగి వస్తే ఇది సాధ్యము తండ్రి। నీ పరిశుద్ధాత్మ రాకపోతే ఎంత బోధ చేసినా కళ్ళు తెరుచుకోనైనా మా వల్ల కాదు, నీ వల్ల అవుతుంది తండ్రి। దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవా, దిగిరమ్ము 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 తండ్రి। మా దేశమును రక్షించండి, మా దేశమును దీవించండి, మా దేశమును సస్యశ్యామలం చేయండి, మా దేశమును సుభిక్షము చేయండి, మా దేశమును శాంతి సమాధాన భరితము చేయండి। ఓ హల్లెలూయా, మా దేశమును స్వర్ణ భారతంగా చేయండి, ఆశీర్వదించండి। యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి। మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరివచ్చిన మనకందరికీ భూలోకమందంతర చెదిరున్న సత్యాన్వేషకులు, దైవాన్వేషకులు, దైవాభిమానులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి సత్యలోక నివాసమునకాయ సిద్ధపరచునుగాక। ఆమేన్ ఆమేన్ ఆమేన్। యేసు రక్తమునకు జయం, ప్రభు యేసు రక్తమునకు జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక। అందరికీ వందనాలు। థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్। ఐ థింక్ ఐ లీవ్ ఇమ్మీడియట్లీ, కైండ్లీ లెట్ మీ గో। నన్ను ఎవరు ఆపొద్దు। ఈ మీటింగ్కు ఎంతో ఓపికతో వచ్చినందుకు సత్యరాజు గారికి వందనాలు తెలియపరుస్తున్నాను।